శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఏదో ఒక జన్మలో మంచిగా జీవిస్తూ ఉంటే కాలమే ఆ స్థితికి తీసుకువెళుతుంది, అంటే అనంత ఆత్మశక్తి స్థితికి అని వీరి అర్థం. మనం ఎందుకు ఆరాటపడాలి, మనం ఎందుకు టెన్షన్ పడాలి? మంచిగా జీవిస్తుంటే ఏ సాధన లేకపోయినా ఆ స్థితికి మనమే వెళతాము కదా, మనము ఎందుకు ప్రయత్నం చేయాలి అని కొంతమంది అంటున్నారు. 1,00,000 మందిలో ఒక్క మనిషి మాత్రమే జన్మలేని స్థితిని ఒప్పుకుంటున్నాడు, అంటే మోక్షాన్ని. మిగతా జనం జన్మలేని స్థితి అంటే మోక్ష స్థితికి అంత ఇంట్రెస్ట్ చూపటం లేదు. ఎందుకని? వాళ్లకు ఆ స్థితి అర్థం కావటం లేదా? జన్మలేని స్థితికి ఎందుకు వెళ్ళాలి? ఆ స్థితిలో అంత ఏముంటుంది? ఈ ప్రస్తుతం మనం ఇప్పుడు మంచిగా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఈ జీవితం బాగానే ఉంటుంది కదా. ఆ స్థితిలోనే అంటే ఆ మోక్ష స్థితిలోనే అంత ఏముంటుంది అంటున్నారు. దీనిని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? అంటే దీనిని కొంచెం వివరించగలరా? ఎందుకో మనుషులు ఎలా ఉన్నారు? ఇది వీరి యొక్క ప్రశ్న ఏంటంటే, ఇన్ని రకాలుగా మనుషులు ఎందుకున్నారు? కోటాను కోట్ల మంది ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అసలు కొంతమంది, అంటే 1,00,000లో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఆధ్యాత్మికత వైపు, మోక్షం అనేటువంటి దాని వైపు మొగ్గు చూపుతున్నారు. మిగిలిన వాళ్ళు మామూలుగా బ్రతికేస్తున్నారు. ఎందుకని? మంచిగా బ్రతికితే సరిపోద్ది కదా. ఇప్పుడు చెడు మంచులు సామాన్యంగా అందరికీ తెలుస్తున్నాయి. ఒకళ్ళు ఏదన్నా కొంచెం మనం ఏదన్నా విషయం మాట్లాడితే మిగిలిన అందరూ కూడా మంచిగా బతికితే సరిపోద్ది కదా, ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అనేటువంటి ఒక కామన్ సూత్రం మనుషులందరిలో ఉంటుంది. ఈవెన్ చెడు చేస్తున్న వాళ్ళు కూడా మంచిగా బతికితే బాగుంటుంది కదా అని చెబుతారు. అలా మంచిగా బతికేయచ్చు కదా, ఏంటి మోక్షం ఏంటి, గోల ఏంటి అని కొంతమంది అనుకుంటున్నారు. అసలు కొంతమంది మామూలుగా బ్రతికేస్తున్నారు, ఇది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దీనికోసం ఎందుకు అలా మంచిగా బతుకుతూ ఇప్పుడున్న జీవితం ఏదో జీవించుకుంటూ వెళ్ళిపోతే, అంటే ఎటువంటి ఆధ్యాత్మిక సాధనలు, అంటే ఆత్మ గూర్చిన, మోక్షం గూర్చిన, మన స్వీయ అంతరంగం గూర్చినటువంటి ఆ విషయాల మీద ఎందుకు అంత ఆసక్తి? ఇప్పుడు ఈ జీవితాన్ని మంచిగా జీవించుకుంటూ వెళ్ళిపోతే ఈ జీవితంలోనే రావాల్సినవన్నీ వస్తాయి కదా, దానంతట అదే జరుగుతుంది కదా. మనం ఎందుకు ఆరాటపడటం, మనం ఎందుకు టెన్షన్ పడటం, మనం ఎందుకు ఇప్పుడు దానికోసం ప్రయత్నించటం అని కొంతమంది అంటున్నారు. అంటే అసలు ప్రయత్నించడం ఎందుకు, అదే వస్తుంది కదా. అంటే ఏంటి? వీళ్ళు మోక్షాన్ని నమ్మారు, మోక్షం అనేది ఒకటి ఉందని నమ్ముతున్నారు. కానీ దానికోసం మనం ప్రయత్నించాల్సిన పనే ఉందే, అవసరం లేదు కదా. సహజంగా ఈ సహజ జీవితంలో మంచిగా జీవించుకుంటూ వెళ్తే అదే వస్తుంది అంటున్నారు. అలా కొంతమంది అంటున్నారు. కొంతమంది మొత్తంగా ఈ ప్రశ్నని సూటిగా అర్థం చేసుకోవాలంటే అసలు చాలా మంది ఎందుకు మనుషులు ఈ మోక్షము, ఆత్మసాక్షాత్కారము, లేదా నా గురించి నేను తెలుసుకోవటం, నేను అనంత ఆత్మశక్తిని అనే వైపు అసలు ఎందుకు మొగ్గు చూపటం లేదు? నెంబర్ 1. అలా మొగ్గు చూపిన వాళ్ళల్లో అంటే 1,00,000లో ఒకళ్ళో ఇద్దరో ఆ వైపు వస్తున్నారు ఆధ్యాత్మికతని. ఎందుకని ఎలా జరుగుతుంది? ఎంత తక్కువ మంది ఎందుకు వస్తున్నారు? ఎందుకు మామూలుగా బతికేస్తున్నారు అందరూ? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, ఇటువైపు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇలా మళ్ళీ ఆధ్యాత్మికతను నమ్ముతున్న వాళ్ళు కూడా భక్తి, దేవుడు, మతము, మార్గము, విధానం అని నమ్ముతున్న వాళ్ళు కూడా మనం మంచిగా బతికితే సరిపోద్ది, జరగవలసిందే జరుగుతుంది కదా, ఏంటి ఆరాటం ఏంటి, మోక్షం ఏంటి, పరిగెత్తటాలు ఏంటి, ఈ ఆధ్యాత్మికత ఏంటి అంటున్నారు. మంచిగా బతికితే దాని అంతటా అదే వస్తుంది కదా అని ఇలా ఎందుకు అంటున్నారు? దీన్ని ఏమైనా వివరించగలరా? అంటే వారి ఉద్దేశం ఏంటంటే, అసలు ఇప్పుడు ఏదో మనం ప్రయత్నిస్తున్నామని, మనం సాధనలు చేసుకుంటున్నామని, లేదా సాధనలు చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారని, ప్రపంచంలో ఉన్నారు అనేక మంది, అనేక మతాలలో సన్యాసాలు తీసుకొని సాధువులుగా ఉండి మేము సాధనలు చేసామని, ఎక్కడెక్కడో గుహల్లో ఉన్నామని, హిమాలయాల్లో ఉన్నామని, అనేక ప్రాంతాలలో అనేక రకాల కఠోర తపస్సులు చేశామని అనాదిగా మనకు చరిత్రలు వస్తున్నాయి. అసలు ఇవన్నీ ఇటువంటివన్నీ ఉన్నాయి ఆధ్యాత్మికతలో. అంటే ఏదో ఒకటి మన ప్రయత్నం, సాధన అనేది చెయ్యాలి అనేది ఒకటి ఉంది. అందుకే మనం కూడా రోజు చెప్పుకుంటున్నాం, దీన్నే సాధన అంటున్నాం. ఇంతకే
సాధన అంటే ఏంటి? ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి, నేను మొత్తంగా ఏదో తెలుసుకోవాలి, ఈ ప్రపంచంలో ఈ ఇంట్లో కూర్చొని ఈ బంధాల మధ్య ఉంటే నేను తెలుసుకోలేను అని భావించుకున్న వాళ్ళు ఎవరో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అలా చెప్పబడింది, వాళ్ళకి అలా అర్థమైంది, వాళ్ళకి అందినటువంటి జ్ఞానమో, వాళ్ళకు దొరికిన గురువో, వాళ్ళకు దొరికిన గ్రంథమో, వాళ్ళకు దొరికిన మతమో అలా చెప్పింది, వాళ్ళకి అది నచ్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోకో భిన్న రుచి. అనేక రకములైనటువంటి విధముగా సృష్టి ఉంది, లోకం ఉంది. భిన్న రుచి అంటే టేస్ట్లని కాదు. లోకం అంటేనే, ప్రపంచం అంటేనే, సృష్టి అంటేనే భిన్నత్వం. ఇందులో మనం మనుషులుగా మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మొత్తం భిన్నత్వం. ఏ ఇద్దరు మనుషులు అసలు ఒకలా ఉండరు. ఎందుకని? సృష్టి అంటే భిన్నత్వం. సృష్టికి ఆధారమైన శక్తి ఏకత్వం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సృష్టికి ఆధారత ఏదో అది ఏకత్వం. సృష్టి అంటే భిన్నత్వం. మళ్ళీ భిన్నత్వంలో కూడా స్థిరత్వం లేదు దానికి. అది నిరంతరం మార్పు చెందుతూ కదులుతూ ఉంటుంది. సృష్టి అంటే అర్థం ఏంటి అంటే భిన్నత్వము ప్లస్ నిరంతరం మార్పు చెందుట. అందుకనే భిన్నత్వం కూడా ఎప్పుడు భిన్నత్వంలో ఎందుకు కనపడుతుందంటే నిరంతరం మారిపోతూ ఉంటుంది కనుక. భిన్నత్వం మార్పు చెందట్లేదు అనుకోండి, అక్కడ మీరు గ్రహించాలి, సృష్టి తత్వం కూడా కొంత తెలుసుకోండి. భిన్నత్వం మార్పు చెందటం లేదనుకోండి, భిన్న భిన్నంగా ఉన్నవన్నీ సమానంగా ఉన్నట్టు కనపడతాయి, మార్పు చెందకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు, పుట్టిన బిడ్డ మార్పు చెందకుండా పుట్టినట్టే ఉన్నాడు అనుకోండి, మానవులందరూ అలాగే ఉంటున్నారు అనుకోండి. ఇప్పుడు మొక్క పెట్టాం, ఎదిగింది, అది ఎదుగుతూ ఉంది కనుక మార్పు చెందుతూ ఉంది. బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు కనుక మార్పుకు లోనవుతున్నాడు. అలా సృష్టిలో అన్ని మార్పుకు లోనవుతూ ఉన్నాయి. సృష్టి అంటే ఒక కదలిక, ఒక చైతన్యత. అయితే దాన్ని కదలికని చైతన్యతని చోట్ల మనం ఇప్పుడు కదలిక ఎందుకుంది, చైతన్యత ఎందుకుంది అంటే అది శక్తి కనుక. శక్తి యొక్క లక్షణములు చైతన్యత, కదలిక కనుక అది మనకి వచ్చేటప్పటికి మార్పుగా కనపడుతుంది. అంటే కదిలేది ఎప్పుడు కూడా స్థిరంగా ఒకలా ఉండదు. కదులుతున్నది ఏదైనా కూడా ఒకేలా ఉండదు. ఒకేలా ఉండకపోవడమే సృష్టి ధర్మం. అంతే. ఆ కదలికలలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఆ కదలికలలో జరిగిన అనేక మార్పులకి మనం అనేక పేర్లు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ కదలికనే చైతన్యంలో జరిగినటువంటి ఒక మార్పుకు మనం పుట్టుకని పేరు పెట్టాం. అక్కడి నుంచి జరుగుతున్నటువంటి మార్పులకి మనం పెరుగుట అని మేము పేరు పెట్టాం. అలాగే కదులుతూ వెళుతూ జరిగిన ఇంకొక మార్పుకి మరణం అని పేరు పెట్టాం. అక్కడికి అది అయిపోయింది అనుకుంటున్నాం మనం. ఏమీ అవ్వలేదు, మనకు కొంత తెలిసింది. ఆ కదలిక అనేది మనకు కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు అంతే. ఆ కదలికల యొక్క సంపూర్ణత్వం తెలుసుకుంటే మొత్తం అర్థం అవుద్ది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఏంటి అంటే సృష్టి అన్నప్పుడు నేను ఈ శరీరం అని మనం అనుకున్న మొక్కలో జంతువులు సృష్టిలో ఉన్న ఏది చూసినా సృష్టికి ఒక ధర్మం ఉంది. సృష్టి ధర్మం ఏంటి అంటే నిరంతర మార్పు. సృష్టిలో ఉన్న అన్ని నిరంతరం మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు అసలు మార్పు కదలిక అది చైతన్యతతోనే ఉంది. కదలిక లేని సెకన్ ఉండదు. ఎందుకు ఉండదంటే అది చైతన్యం, శక్తి యొక్క లక్షణం. శక్తి లక్షణమే కదలిక. కానీ మనకు శక్తి తెలియదు, శక్తి లక్షణాలు తెలియదు, శక్తిని మనం చూడలేదు. మనం సృష్టినే చూస్తున్నాం. సృష్టిని చూస్తున్నప్పుడు సృష్టిలో ఉన్నప్పుడు కూడా మనకు భావన నేను ఈ శరీరం అని, మిగిలిన సృష్టి మనకు కనబడుతుంది. మనకు అనుభవంగా ఉన్నది నేను ఈ శరీరం అని. మనకి ఇది అనుభవం. అనుభవం అంటే ఏంటి? నేను నాకు తెలుస్తున్నాను, నేను నాకు తెలుస్తున్నాను, నేను ఉన్నానని నేను నాకు తెలుస్తున్నాను. ఫస్ట్ పాయింట్ అక్కడ మొదలైంది. నేను నాకు తెలియటానికి నేను నాకు ఎలా తెలుస్తున్నానో అలాగే నాకు అనేకం తెలుస్తున్నాయి. ఈ శరీరంతో నాకు అనేకం తెలుస్తున్నాయి, రోజు తెలుసుకుంటున్నాను కూడా. అలా ఎందుకు తెలుసుకుంటున్నాను? నేను నాకు తెలిసాను కదా, మెదలకుండా ఉండొచ్చు కదా. అంటే అసలు చైతన్యత అనేది కదలిక. అది ఇలాగే ఎందుకు కదులుతుంది అనే దానికి ఆన్సర్ ఉండదు సృష్టిలో. ఎందుకంటే మొత్తం అనంత ఆత్మశక్తి అర్థమైతే తప్ప దానికి ఆన్సర్ దొరకదు. ఆన్సర్ ఏంటి? మళ్ళీ అనుభవం.
ఆన్సర్ ఏంటంటే దీనికి పూర్తి విరుద్ధమైన అనుభవం. ఎందుకనంటే అది అసలు కదలటమే లేదు అనే ఆన్సర్ వస్తుంది. అందుకే ఆధ్యాత్మికతలో చెప్పేటప్పుడు దాని గురించి అది కదులుతూ కదలకుండా ఉంది అంటారు. అది కదులుతూ ఉన్నది సృష్టి స్వరూపంగా, అది కదలకుండా ఉన్నది శక్తి స్వరూపంగా. మరి కదులుతున్నది ఎక్కడ ఉన్నది? కదలని దాంట్లోనే ఉన్నది. ఈ కదులుతున్నది ఏమిటి? కదలనదే తనలో తాను కదులుతుంది. అంటే మనం ఇప్పుడు ప్రశాంతంగా సోఫాలో కూర్చున్నాం, ఏదో కుర్చీలో కూర్చున్నాం, భావించుకోండి, కూర్చోండి, చక్కగా అలా కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం. శరీరం కదలటం లేదు, ఏ పని చేయట్లేదు, మనం అసలు చూడట్లేదు, కళ్ళు కూడా మూసేసుకున్నాం, వినటం లేదు. శరీరముతో ఏ విధమైన కార్యము మనం చేయట్లేదు, శరీరాన్ని అసలు కదపట్లేదు. కానీ లోపల కదలికలు ఉన్నాయా లేవా? ఆలోచనలు కదులుతున్నాయా లేవా? భావాలు కదులుతున్నాయా లేవా? శరీరం నిలబడి ఉండడానికి అవసరమైనటువంటి శరీర చర్యలు, గుండు కొట్టుకోవడం, మిగిలిన అన్ని జరుగుతున్నాయా లేదా? వాటంతట అవే జరిగిపోతున్నాయి. ఎందుకని అంటే మనం శక్తి స్వరూపులము. ఈ శరీరము శక్తితో సమ్మిళితమై ఉన్నది. శక్తి నిరంతర చైతన్యత. ఆ చైతన్యత కదులుతూనే ఉంటుంది. మనిషిగా ఎలా కదులుతుంది, చెట్టుగా అలా కదులుతుంది, జంతువులుగా ఎలా కదులుతుంది, కొండలు గుట్టలు నదులు సముద్రాలుగా అది అలా కదులుతుంది, మొత్తం భూమిగా అది అసలు కదులుతూ తిరుగుతూనే ఉంది. ఇలాంటి భూమి లాంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలని పిలువబడుతున్న కోటాను కోట్లు నిరంతరం కదులుతూనే ఉన్నాయి. ఈ కదిలేవన్నీ ఎక్కడున్నాయి అంటే కదలనటువంటి అనంత సర్వవ్యాపక ఆకాశంలో ఉన్నాయి. మరి అసలు ఈ కదిలే వాటి అన్నింటికి ఆధారం ఏంటి అంటే అసలు కదలిక అనే దానికి ఆధారమే శక్తి, చైతన్యత. శక్తి లేకుండా కదలిక లేదు. కాబట్టి సర్వవ్యాపక ఆకాశము శక్తి స్వరూపము. దాని యొక్క లక్షణముల వలన అది కదులుతుంది. ఎక్కడ కదులుతుంది? తనలో తానే, తనకు భిన్నంగా కదలటం అది. మరి సృష్టి అంతా ఏంటి? ఇప్పుడు దానిలో దాని కదలిక, దాని భావాలు, దాని ఆలోచనలు. ఇప్పుడు మనలో భావాలు ఎలాగో, మన ఆలోచనలు ఎలాగో, మన గుణాలు ఎలాగో, మన స్వభావాలు ఎలాగో, మన ఊహలు ఎలాగో, మన సృజనాత్మకత ఎలాగో, మనం శరీరాన్ని కదపకుండా, మెదలకుండా, కళ్ళు మూసు కూర్చున్నా కూడా మన లోపల అన్ని జరుగుతున్నాయి. అలాగే మన గుండు కొట్టుకుంటుంది. శరీర అవయవాలు అంతరంగా, అంటే అంతర శరీర అవయవాలు ఏమున్నాయో, లోపల అవయవాలు, శరీరం బ్రతికి ఉండడానికి ఆధారమైనటువంటి పనితీరు ఏది ఉందో అదంతా మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. గాలి లోపలికి వస్తుంది, వెళ్తుంది, గాలి లోపల శరీరం అంతా సంచరిస్తుంది, శరీరాన్ని బ్రతికించి ఉంచుతుంది, మళ్ళీ పనికిరాని గాలి బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా జరుగుతుంది దేని వలన? శక్తి వలన. మన శరీరంలో ఇది శక్తి వలన ఎలా జరుగుతుందో సర్వవ్యాపక ఆకాశము అనేటువంటి ఆకాశ శరీరములో, జాగ్రత్తగానండి, సర్వవ్యాపక ఆకాశం అని పిలువబడుతున్నటువంటి ఆకాశ శక్తి శరీరములో ఈ సృష్టి అంతా ఉంది. ఈ గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఇవన్నీ ఆకాశ శరీరములో ఉన్నాయి. మన శరీర అవయవాలలాగా ఆకాశ శరీరంలో ఉన్నాయి. అవన్నీ వాటి పనిలో చేసుకుంటున్నాయి. అవి ఎందుకు జరుగుతున్నాయి అన్నదానికి మనకు ఆధారం, అర్థం అసలు అక్కర్లా. అది చైతన్యత అంతే. అది చైతన్యత అని అర్థం చేసుకుంటే చాలు. అది ఒకటే, మన శరీరం మొత్తం ఒకటే, తల నుంచి కాళ్ళ వరకు. కానీ మన శరీర నిర్మాణం ఎలా ఉన్నది అని సైంటిస్టులు పరిశోధించారు. మనకైతే తెలీదు. మనకంతా ఒక మాంసపు ముద్దలాగా పైనుంచి కింద వరకు మాంసం ఉన్నట్టు, ఆ మాంసానికి ఆధారంగా ఎముకలు ఉన్నట్టు, ఎముకల పైన మాంసం కప్పుకొని ఉన్నట్టు, దానిపైన చర్మం ఉన్నట్టు, ఆ లోపల ఏదో నాడులు, రక్త ప్రవాహం జరుగుతున్నట్టు, అవయవాలు ఉన్నట్టు మనం భావించుకుంటాం. అవయవాలు కూడా మాంసమే, మొత్తం అంతా మాంసమయమే. అందులో రక్త ప్రసరణ జరుగుతుంది, అంతే మనకు తెలిసింది. కానీ మన శరీరములో ప్రతి భాగము, అంటే ఒక చిన్న చర్మాన్ని ఇంత ముక్కను తీస్తే అందులో కొన్ని లక్షల కణాల కలయిక. అంటే వేరు వేరు కణములు, అంటే ఇసుక రేణువులు లాంటి వేరు వేరు అని. కానీ మనకు మొత్తం శరీరం ఒకలా కనపడుతుంది, అనిపిస్తుంది కూడా. ఇదంతా నేనే అనిపిస్తుంది కూడా. అలా మన శరీరము కొన్ని కోటాను కోట్ల కణముల కలయిక. అంటే కోటాను కోట్ల అన్నప్పుడు ఎన్ని సంఖ్య చెప్పలేక చెప్పిన మాట అది. ఊహించడానికి అలవిగానన్ని, చెప్పుకోవడానికి అలవిగానన్ని కణములు, లెక్క పెట్టడానికి వీలు లేనన్ని కణములు, అన్ని ఎక్కువ కణములు.
అంటే బయట సృష్టిలో నీకు అనంతంలో ఎన్ని కనపడుతున్నాయో, గ్రహాలు గాని, గోళాలు గాని, నక్షత్రాలు గాని, భూమి మీద మొక్కలు గాని, చెట్లు గాని, జంతువులు గాని, మనుషులు గాని, నదులు గాని, కొండలు గాని, గుట్టలు గాని, సముద్రాలు గాని, నీకు అలా ప్రపంచంలో ఎన్ని కనపడుతున్నాయో, అలాగే అంతరిక్షంలో ఎన్ని కనపడుతున్నాయో అన్ని మన శరీరంలో అణువులు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, అంత సమానంగానే ఉండొచ్చు. ఆ లెక్క ఎవరు చెప్పలేరు. కానీ అన్ని ఉన్నాయి. లెక్కలేనన్ని అణువుల సముదాయము మన శరీరం. మన శరీరం కూడా ఒక ముద్ద కాదు, ముందు అర్థం చేసుకోవాలి. అయితే అది మనకి ఎప్పుడు ముద్దలా అలా అనిపిస్తుంది, మాంసపు ముద్దలు అంతే. ఇది అనిపించేలా ఉందండి. ఇదంతా అనిపించటం ఎందుకు? భావన. ఇది భావనాత్మక సృష్టి. నేను మనిషిని అని ఈ సంపూర్ణత్వంగా ఈ శరీరం మొత్తానికి అనిపించేలా జరుగుతుందంతే. భావనాత్మకతది. ఈ భావమార్పే నేను శక్తిని అని తెలుసుకుంటావు అంతే. అంతకు మించి అక్కడ ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు శక్తివే, ఆల్రెడీ నువ్వు మనిషివే, ఆల్రెడీ నువ్వు సృష్టివే. ఎన్ని చెప్పుకున్నా అది నువ్వే. అది నీకు తెలియటానికి ఈ ఆధ్యాత్మికం అంతే. ఆధ్యాత్మికం కొత్త విషయాలు చెబుతారు. ఇప్పుడు ప్రయత్నిస్తే ఏంటి, ప్రయత్నించకపోతే ఏంటి? మంచిగా జీవిస్తే సరిపోద్ది కదా అంటే మానవ లోకంలో మంచిగా జీవిస్తే సరిపోద్ది. ప్రయత్నించడం ఎందుకు, ఆరాటం ఎందుకు, ఈ పోరాటం ఎందుకు, అది తెలుసుకోవటం ఎందుకు? దాన్ని తెలుసుకోవటం వల్ల వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు హాయిగానే జీవిస్తున్నాం కదా, ఇప్పుడు సుఖంగా హాయిగా జీవితం సాగిపోతుంది కదా, ఎందుకు దాన్ని తెలుసుకోవటం అంటే అసలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు తెలుసుకోమని చెప్పారు? ఎవరైనా మన ఇంటికి వచ్చి తలుపు తట్టి కొట్టి మిమ్మల్ని తెలుసుకోమని చెప్పారా? ఒకసారి చెప్పండి. ఎవరో తెలుసుకోమని చెప్పలే. ఎవరు ఎవరికి తెలుసుకోమని చెప్పట్లేదు అసలు. ఒకవేళ అలా చెబితే పిచ్చోళ్ళు. ఎందుకని అంటే తెలుసుకున్న వాళ్ళు వాళ్ళకి అర్థమైన విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు అంతే. మాకు ఇది అర్థమైంది అని. ఒక తాగుబోతు తాగాడు. ఆ తాగుబోతు ఏమంటాడు, నేను తాగుతున్నాను, చాలా బాగుందని రోడ్ల మీద పడిపోయి డొల్లుతూ చక్కగా బాగుందని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మీరు కూడా తాగండి అంటాడు. తాగండి అంటే ఆయన బలవంతంగా తాగిచ్చేయడు కదా, తాగలేనివాడు తాగడు కదా, ఊరికనే తన అనుభవాన్ని ప్రకటిస్తున్నాడు. చెప్పడం అంటే అది అంతే తప్ప మనందరికీ బోధ చేయటం కాదు తాగుడు గురించి. ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ ఉంటుంది. అంటే తన అనుభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. దాన్ని మనం చెప్పటం అనుకుంటున్నాం. చెప్పటం అంటే బలవంతంగా మనతో చేయించే వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. భావ వ్యక్తీకరణ. అలాగే ఒక తిరుగుబోతున్నాడు, వాడు తిరుగుతూ ఉంటాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాడు, అవన్నీ సక్రమం చెబుతూ ఉంటాడు. అబ్బా మహా సుఖంగా ఉంటుందిరా, ఏముందిరా ఇందులో, ఒక మొగుడు ఒక పెళ్ళం, ఇదంతా ఏంటి, చక్కగా అక్రమ సంబంధాలతో తిరుగుతామని అలా తిరుగుతున్నట్టు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో. కోటాను కోట్ల మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. అది లీగలైజ్డ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేజర్లు అయ్యి ఉంటే ఎవరెవరితో అయినా తిరగచ్చు వాళ్ళకి ఇష్టమైతే. వాళ్ళ భార్య భర్త రిలేషన్ ఉందా, ఇవేమీ లేవు, ఎవరితో అయినా ఉండొచ్చు మేజర్లు అయిన వాళ్ళని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది. అంటే నాశనం చేయడానికి ఎవరో అలాంటి తీర్పులు, దాంట్లో ఏదో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. విషయం చెబుతున్నా. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతారు, అలా తిరుగుబోతులు వాళ్ళని వాళ్ళ భావ వ్యక్తీకరణ. అది భావ వ్యక్తీకరణ. ఎందుకురా ఒకళ్ళతోనే ఉంటాం, ఏముంటుందిరా ఒకళ్ళతో నిరంతరం, వాళ్ళతోనే ఏం ఆనందం ఉంటుంది, అదవానందం. అందుకనే ఇది మొగుడు పెళ్ళాలు ఘర్షణలు కొట్టుకోవటాలు ఎందుకు వస్తాయంటే కొత్తలో ఉండేవి. పెళ్ళైన కొత్తలో ఒక ఆకర్షణ పనిచేస్తూ ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ఒక ఆకర్షణ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఇది మనది అయిపోయింది, మన సొంతం అయిపోయింది, మనం పొందేశాం, అనేక సార్లు ఆ సుఖాన్ని అనుభవించేశాం అన్నాక ఆ ఆకర్షణ తగ్గుతూ కొత్త వాళ్ళ మీద ఆకర్షణలు పెరుగుతూ ఉంటాయి. ఇది మనోలక్షణం అంతే. ఆ మనోలక్షణానికి మనం ఒక ధర్మం పెట్టుకున్నాం. ఈ మనోలక్షణం అలాగే తీసుకెళ్ళిపోతే జంతు ప్రపంచం అవుతుంది. అందుకని మనం ఒక మానవ ధర్మాలంటే మన జ్ఞానం ఉంది కాబట్టి, నాయన మనసు అలాగే ఉంటుంది, అది ఎప్పుడు పరుగులు చేస్తూ ఉంటుంది, వెరైటీలు అంటది, అయ్యి అంటది, ఇయ్యి అంటది. కానీ ఇక్కడ మనం ప్రపంచం మనుగడ సాగాలంటే ధర్మంగా ఉండాలి. మళ్ళీ ఈ ధర్మంలో ఒక సత్యం ఉంది. నువ్వు ఎంతమంది వెరైటీ మగవాళ్ళని వెరైటీ ఆడవాళ్ళని పరుగులు పెట్టినా వాళ్ళ ముఖాలు రూపురేఖలు మారినాయి తప్ప అనుభవించేటువంటి శారీరక సుఖ అవయవాలలో ఏ మార్పులు లేవు. అనుభవించే సుఖములోనూ ఏ మార్పు లేదు. నీకు ఊరికినే ముఖం మారింది, రూపురేఖలు మారినాయి అంతే.
దీనికి ఎందుకు నాయన ఇలా మనసును భ్రమింపజేసుకుంటున్నావు? పని సుఖం మారిపోయి ఉంటే ఇంకో రకం సుఖం దొరుకుతా ఉంటే, ఇంకో స్త్రీ దగ్గరికి ఇంకో పురుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో రకం సుఖం దొరుకుతా ఉంటే అది వేరే విషయం. అలా కాదు కదా. ఎవరికైనా అవయవాలు అంతే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీ పురుషులందరికీ అవయవాలు అంతే, వాటి సుఖము అంతే. నీకు మారుతున్న మొహాలు అంతే. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని పరుగులు పెట్టకుండా మనం ఒక ధర్మ జీవితం ఏర్పాటు చేసుకుందాం, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందాం అన్నారు. అలాగే తాగుబోతులు అందరూ ఇలా చెబుతున్నారు అనుకోండి, సూపర్గా ఉంది, ఎక్కడ స్వర్గంలో తేలిపోయినట్టు ఉందని రోడ్ల మీద మురుగుండల్లో పొడుగుని డొల్లుతూ, తాగుబోతులే కదా మాదక ద్రవ్యాలు ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చినాయన్నీ. అలాంటి సుఖాన్ని ఇవ్వకపోతే ఎల్లరికాళ్ళు. మనల్ని మనం మైమరిచిపోయి ఎక్కడో ఉన్నట్టు ఊహని భ్రాంతిని కల్పించుకుంటున్నటువంటి మత్తు పదార్థాలు తాగుడి నుంచి అన్ని వాళ్ళ భావ వ్యక్తీకరణ చేస్తున్నారు. అందుకనే ప్రజలు ఆకర్షింపబడి వెళ్తున్నారు. లేకపోతే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, సిగరెట్లు, మందులు అనాదిగా ఇప్పటి వరకు ఉంటాయా? అది చెడు అని చెబుతున్నా కూడా తాగబాకుండా పోతారన్నా కూడా ఉంటుంది. ఏంటి అర్థం ఏంటి? దానిని అనుసరించే వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. అయితే అనుసరించే వాళ్ళకి ఎవరో బోధ చేయట్లో వచ్చిన ఆయన మీరు ఈ తాగండి అని భావ వ్యక్తీకరణ. తనతో తిరిగేవాడికి తన అనుభవాలను పంచుతూ ఉంటాడు మనిషి. ఎందుకని నోరు ఉంది. భావ వ్యక్తీకరణకు భావాలు వస్తున్నాయి. అసలు జీవితం అంటేనే భావ వ్యక్తీకరణగా మనకు అనిపించినవి చెబుతాం, వాళ్ళకి అనిపించినవి చెబుతారు. వీటినన్నింటినీ పంచుకుంటూ పెంచుకుంటూ జీవితం సాగించుకుంటూ ఉంటాం. ఇందులో మంచి చెడు అనేది కూడా భావ వ్యక్తీకరణగా. మంచి చెడు నిర్ణయించుకుంది. అయితే ఇక్కడ మళ్ళీ దానికి ఏం చెప్పారంటే, కొంతమంది మళ్ళీ అన్నారు, నాయన నువ్వు తాగేవు, గంతులు వేసావు, మాదక ద్రవ్యాలు, మత్తులు, సిగరెట్లు, రకరకాల అలవాట్లు చేసుకున్నావు, బాగానే ఉంది కానీ తండ్రి, వీటన్నింటి వల్ల తర్వాత జబ్బులు వచ్చి చస్తున్నావు కదా, క్యాన్సర్లు రకరకాల రోగాలు, శరీరం రోగాలు పుట్టయిపోతుంది. యవనంలోనే శక్తిహీనుడు అయిపోతున్నావు, శక్తిహీనురాలు అయిపోతున్నావు. ఇప్పుడు నిన్ను ఎవడు చూడాలి, నీకు ఎవరు సేవలు చేయాలి, నీకు అనారోగ్యాలకు డబ్బులు ఎవడు ఖర్చు పెట్టాలి, ఎవడి మీద బతుకుతావు, నిన్ను పోషించి సచ్చేవాడు ఎవడు, నువ్వు రకరకాల దరిద్రపు అలవాట్లన్నీ చేసుకుని వచ్చి మా మీద పడి నన్ను బతికించండి నన్ను ఏడుతుంటే ఇప్పుడు మేమేం చెయ్యం. అందుకని ఇవన్నీ మనిషిని పాడు చేసేవి అన్నారు. పాడు చేయటం ఏంటంటే ఆరోగ్యం పాడవుద్ది, మనసు పాడవుద్ది, ప్లస్ నిన్ను పోషించాలి. నువ్వేమి ఇప్పుడు హఠాత్తుగా సావో, మళ్ళీ నీ కుటుంబ సభ్యులకు భారమైన బతుకుతావు, ఏ పని చెయ్యవు, డబ్బు సంపాదించవు, కుటుంబ బాధ్యతలు చెయ్యవు. ఇక మత్తులో ఉన్నోళ్ళు ఏం చేస్తారు? అందుకని సక్రమమైన జీవితం లేదు, అది అక్రమ జీవితం, వక్ర జీవితం అయిపోయింది. అందుకని బాబు అది తప్పు, మనం ధర్మం పెట్టుకుందాం, ధర్మంగా జీవిద్దాం, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించుకోవాలి. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక కుటుంబ యజమాని తన బాధ్యతలు చేయాలి, భార్య తన బాధ్యతలు చేయాలి, పిల్లలు వారి బాధ్యతలు చేయాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళు ఎలా చేయాలో మనమే రూల్స్ పెట్టుకుందాం. చిన్నపిల్లలు అయితే చదువుకోవటమే, తల్లిదండ్రులు చెప్పినట్టు వెంటనే మంచి నేర్చుకొని మంచిగా ఉండటమే. అలా ఎవరు బాధ్యతలు వాళ్ళు చేయాలని మనం పెట్టుకున్నాం. ఇదంతా భావ వ్యక్తీకరణ కాదు. ఇప్పుడు ఇదంతా భావ వ్యక్తీకరణగా. అలాగే దొంగతనాలు చేస్తున్నారు. పోనీ అనాదిగా మానవ జాతి మొదటి నుంచి ఇప్పుడు వరకు ఎత్తుక్కురండి, దొంగతనాలు ఆగిపోయినాయా? దొంగలు ఆగిపోయారా? ఎక్కడ లేవు. రాజుల కాలంలోనూ దొంగలను పట్టుకునేవాళ్ళు. వెనక్కి వెళ్ళి చరిత్రలు చూస్తే ఇప్పుడు దొంగలు ఉన్నారు, పోలీసు వ్యవస్థలో ఉన్నాయి, పట్టుకునే అయినా దొంగతనాలు వస్తాయి. ఎందుకని? దొంగలు భావ వ్యక్తీకరణ చేస్తున్నారు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో. ఎందుకురా ఇంత కష్టపడటం, ఇన్ని చేయటం, ఇది చేయటం, చక్కగా దొంగతనాలు చేసేసి హాయిగా సంపాదించుకొని, ఎవడో సంపాదించింది ఎత్తుకుపోతాం. ఇప్పుడు ఆడ 4 రోజులు కష్టపడి జీతం తెచ్చుకుంటాడు, మనం చిటిక్కిని కొట్టేయచ్చు. ఆడెళ్ళి బ్యాంకులో డ్రా చేసుకుంటే మనం 5 నిమిషాల్లో కొట్టేయచ్చు. 4 రోజులు పని చేయక్కర్లా. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి దాచుకుంటారు, ఏ బంగారాలు కొనుక్కుంటారు. వాళ్ళకి 10 ఏళ్ళు పెట్టింది, దాన్ని కొట్టేయడానికి మనకు 10 నిమిషాలు కూడా పట్టదు. అది వాళ్ళ ఎంకరేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. ఎంకరేజ్మెంట్ చూడండి. 10 ఏళ్ళు కష్టపడటం ఏంటి, 100 ఏళ్ళు కష్టపడటం ఏంటి, 5 ఏళ్ళు కష్టపడటం ఏంటి, సంవత్సరం కష్టపడటం ఏంటి, దాన్ని మనం 10 నిమిషాల్లో కొట్టేయచ్చు. ఓ భారీ దొంగతనం అయితే ఓ 10 మంది వెళ్ళిపోయి ఇంటి మీద పడిపోయి గంటలు కొట్టేయచ్చు. వాళ్ళ జీవితం మొత్తం పెట్టుకుందంతా ఎత్తుకుపోవచ్చు. అలా మర్డర్లు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, వ్యభిచారాలు చేయొచ్చు. ఇది మీరు గమనించండి. మీరు మనతో పోల్చుకోబాకండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో వాటిని పంచుకుంటారు చేసేవాళ్ళు. భావ వ్యక్తీకరణ. లేకపోతే వ్యభిచారాలు ఇప్పుడు దాకా ఎందుకు జరుగుతాయి? మానవ జాతి ఉన్నప్పటి నుంచి వ్యభిచారాలు ఉన్నాయి, ఇప్పటికే ఆగలేదు. తప్పని చెప్పేవాళ్ళు చెబుతూనే ఉన్నారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. భావ వ్యక్తీకరణ.
దొంగతనాలు ఆగలేదు, మాదక ద్రవ్యాలు ఆగలేదు, చెడులు అసలు ఏమి ఆగినాయి చెప్పండి? మానవ జాతి ఉన్నప్పటి నుంచి ఉన్న చెడు కూడా మానవ జాతితో కంటిన్యూ అవుతూనే ఉంది. మానవ జాతి ఉన్నప్పటి నుంచి ఉన్న మంచి కూడా మానవులతో కంటిన్యూ అవుతూనే ఉంది. అలా కంటిన్యూ అవుతున్న అనేక వ్యవస్థల్లో మనం ఏర్పరుచుకున్నటువంటి ధార్మిక వ్యవస్థ కుటుంబ జీవనం, మనుషులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇది మంచి ఇది చెడు అని మనమే నిర్ధారించుకున్నాం. ఇప్పుడు కూడా గవర్నమెంట్లు మళ్ళీ రూల్స్ మారుస్తూ ఉంటాయి. రూల్స్ మార్చడంలో ఇంతకుముందు పెళ్ళైనటువంటి వాళ్ళు ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తప్పు అన్నారు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే. కానీ ఇప్పుడు ఇతరులతో మేజర్ అయ్యి ఉండి పెళ్ళైనా సరే ఇష్టపడి ఇద్దరు వ్యక్తులు శారీరకంగా కలిసి వాళ్ళు ఇష్టపడితే వాళ్ళకి ఇష్టమైతే అది తప్పు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ శరీరాల మీద వాళ్ళకి హక్కు ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యభిచారాలు చేయమని తప్పులు చేయమని కాదు, నీ హక్కుని నీకు చెప్పింది అంతే. ధర్మంగా నువ్వు ఉండటం నేర్చుకోమని చెప్పింది. ధర్మంగా నిన్ను మేము బలవంతంగా ఉంచడం ఏంటి, నువ్వు మనిషివి కదా, నువ్వు జంతువు కాదు కదా అని. జాగ్రత్తగా గమనించండి. మానవుడు మానవుడిని బంధించుకోకుండా మళ్ళీ స్వేచ్ఛ ఇచ్చాడు. చాలా స్వేచ్ఛ ఉంది అక్కడ. ఇప్పుడు ఒక జంతువుని బంధిస్తారు. ఎందుకు బంధిస్తారంటే దానికి తెలియదు, జ్ఞానం లేదు. ఇప్పుడు ఒక ఆవుని ఇంట్లో కట్టేస్తాం, ఒక గేదెని ఇంట్లో కట్టేస్తాం, ఒక మేకని ఇంట్లో కట్టేస్తాం. మనం ఎప్పుడు వదలాలనుకుంటున్నామో అప్పుడే వదిలి ఎక్కడ అది మేయాలో అక్కడే మేసేటట్టు దానికి అవసరమైన సమకూర్చి దాన్ని అది దాటాలనుకుండా కట్టేస్తాం. ఒక కుక్కని అలా ఇంట్లో కట్టేసుకుంటాం, పెంపుడు కుక్కని. ఎందుకని వాటికి మన ఇల్లు పరాయి ఇల్లు పక్క తేడాలు తెలియదు జంతువులకి. జంతు ప్రపంచం అలాగే ఉంటుంది, వాటికి మనలాగా తెలియదు. కానీ మనం ఎందుకు తెలియదు జంతువులకంటే అవి మనలా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోలేదు. జంతువు కరెక్టే, సృష్టిపరంగా ఇది కరెక్టే. సృష్టిలో అన్నిటికీ మొత్తం అన్నిటికీ సృష్టి మీద అధికారం ఉంది. ఏది దొరికితే అది చక్కగా హాయిగా విహరించవచ్చు. పశుపక్షాదులన్నీ అలాగే జీవిస్తాయి. ఇది నాది ఇది నీది అని అవేమి ఏర్పాట్లు చేసుకోవు. దేని జీవితం జీవించకుండా పోతాయి అంతే. సృష్టి మొత్తం సృష్టి అన్నిటిది, ఎవరి ప్రయత్నం వాళ్ళది. కానీ మనిషి ఒక మానవ లోకాన్ని, ఒక మానవ వ్యవస్థని, ఒక మానవ పద్ధతుల్ని, ధర్మాధర్మాలని నిర్ణయించుకొని పెట్టుకున్నాడు ఆ జ్ఞానం ఉండటం చేత. అది మంచి జ్ఞానమా చెడ్డ జ్ఞానమా వేరు. అసలు వచ్చేసే మానవ లోకం నిర్మించుకున్నాం మనం జంతువులతో దూరంగా ఉందామని. ఆ లోకంలో మనమే ధర్మాధర్మాలంటే మానవ లోకం ముందుకు సాగడానికి అవసరమైనన్ని మంచి చెడు అనేటువంటి విచక్షణలు మనమే చెప్పుకున్నాం. దొంగతనాలు చెడు, వ్యభిచారాలు చెడు, తాగుబోతులు తిరుగుబోతులు ఇవి మొత్తం చెడు, మోసాలు చెడు, అసలు చెడు అలవాట్లు చేసుకోకూడదు. ఇలా చెడు ఏంటో మనం చెప్పాం నిర్ధారించి. ఎందుకు చెప్పామంటే దాని వలన మనుషులకి చెడు జరుగుతుంది కనుక, హాని జరుగుతుంది కనుక. అలాగే మంచి ఏంటో చెప్పాం. చక్కగా ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకొని, ఎవరి కర్తవ్యాలు వాళ్ళు చేసుకొని, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని అన్యాయం చేయకుండా, ఎవరికి అబద్ధాలు చెప్పకుండా, నీ ప్రయత్నంతో నీకు వచ్చిన దాంతో నువ్వు సుఖంగా బతుకుతూ, హాయిగా బతుకుతూ, చక్కగా సంతోషంగా బతుకుతూ, నీ కుటుంబ సభ్యులను నువ్వు చూసుకుంటూ, చక్కగా నీ శరీరానికి సరిపడేది ఆరోగ్యంగా చూసుకొని తింటూ, తృప్తిగా ఉండండి, సంతోషంగా ఉండండి, చక్కగా కాపురాలు చేసుకోండి, అన్ని సుఖాలు అనుభవించండి అన్నారు. ఇప్పుడు వ్యభిచారం అని ఏందన్నామో దాన్ని ఆథరైజ్డ్ చేశారు. వ్యభిచారం అంటే అనేక మందితో చేసేది వ్యభిచారం. ఒకళ్ళే కలిసి ఉంటే దాన్ని సంసారం అన్నారు. అంటే మనం పెట్టుకున్న పద్ధతి అది. అనేక మందితో వెళ్ళేటప్పటికి ఏమైపోయిందంటే అది ఒక పద్ధతి లేని జీవితం అయిపోయింది. ఎవరెవరికి సంబంధించిన వాళ్ళు తెలియనటువంటిది లోకం అయిపోయింది. అది గందరగోళ జంతు ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు జంతువులకు బాధ్యతలు ఉండవు. జంతువులు నా పిల్లల్ని నేను చూసుకోవాలని బాధ్యత, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. జంతువులకు చట్టాలు ఉండవు. మీరు చూసుకోండి, జంతువులన్నింటికి మొత్తం సృష్టి జంతువులదే. కానీ మనకు అలా కాదు. మనకి ఇదిగో ఇల్లు ముక్క నాది, నేను కొనుక్కున్నా, లేదా ఇంట్లో అద్దుకుంటున్నా, నేను అద్దె కట్టినాను, ఈ ఇల్లు నాది, ఈ స్థలం నాది, ఈ పొలం నాది. ఇలా మనం ఒక వ్యవస్థను పెట్టుకున్నాం. ఆవిడ వ్యవస్థ ప్రకారమే నడవాలి. వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నాం అంటే మనుషులందరూ సుఖంగా ఉండటానికి, మనుషులందరూ హాయిగా ఉండటానికి. అలా మనుషులందరూ హాయిగా ఉండటానికి ఒక జంతువులాగా జరుగుతున్నటువంటి మానవ వ్యవస్థలో ఊరికిన ఉదాహరణకు వ్యభిచారం అనేది తీసుకుంటే అలా ఉండకూడదు. ఒక స్త్రీ ఒక పురుషుడితోనే, ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఉండాలి. దీనికి మేము ఒక వివాహం అని పేరు పెట్టాం, ఒక తంతు పెడుతున్నాం. అన్ని మతాల్లో దాని పేరు అంతే, ఇంకెలా పేరు చేసుకున్నా కట్టుబాటు అది.
దానివల్ల ఏమవుతుందంటే బాధ్యతలు వస్తాయి. ఇప్పుడు బాధ్యత పెడుతున్నాం, ఈ స్త్రీ నిన్ను వివాహం చేసుకుంది కనుక, ఈ పురుషుడు నిన్ను వివాహం చేసుకున్నాడు కనుక మీ ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి, మీకు పుట్టిన పిల్లల్ని మీరు పెంచుకోవాలి, మీరు మీ తల్లిదండ్రులను చూడాలి. ఇది బాధ్యత. ఎందుకంటే తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చి మరణానికి వెళ్ళినప్పుడు మరణ సమయం వరకు చాలా అసక్తులు అయిపోతారు వృద్ధాప్యంలో, కనుక మీరు మీ తల్లిదండ్రులను చూడాలి. తల్లిదండ్రులు అన్నప్పుడు అక్కడ మగపిల్లవాడు ఆడపిల్ల ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరికి తల్లిదండ్రులు ఉంటారుగా, కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు చూడాలి. సింపుల్ అంతే. ఇది మీ పిల్లల్ని మీరు పెంచాలి, ఈ పిల్లలు తల్లిదండ్రులను చూడాలి. అప్పుడు ఏమైంది, రొటేషన్ బాగుంది, అందరూ సుఖవంతమైన జీవితం ఉంది, మరణం వరకు హాయిగా చక్కగా ఉంటున్నారు అందరూ. అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే వ్యవస్థకు మళ్ళీ స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు? మేజర్లు అయినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండొచ్చు, ఇంతకుముందు ఉండకూడదు, తప్పు అనేది బలవంతంగా రూల్ పెట్టారు. అలా రూల్ పెట్టినా తప్పులు చేయటం ఏమి ఆగలేదుగా. ఎవడాగాడు? ఎవరు ఆగల. స్త్రీలు చేస్తున్నారంటే పురుషుడు తప్పు చేయాలంటే అసలు స్త్రీ ఉండాలిగా, స్త్రీ లేకుండా పురుషుడు అలా తప్పు చేస్తారు, కాబట్టి అందరూ చేస్తున్నారు. అక్రమ సంబంధాలు సాగుతూనే ఉన్నాయి, వ్యభిచారాలు డైరెక్ట్గా సాగుతూనే ఉన్నాయి. కానీ కొంత ఈ రూల్స్ మన మానవ జాతికి మేలు చేస్తాయి. అయితే ఈ రూల్స్ పాటిస్తావా పాటించవా నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది. పాటిస్తే వచ్చే సుఖం ఏంటి, పాటించకపోతే వచ్చే దుఃఖం ఏంటి, అది నువ్వే అనుభవించు. సింపుల్. ఆ స్వేచ్ఛ నీకు ఉంది. ఇప్పుడు వ్యభిచారాలు సాగుతున్నాయి, అక్రమ సంబంధాలు సాగుతున్నాయి అంటే సాగించుకోండి, దొరికితే దాన్ని అనుభవించండి, అంతే. అదే కర్మ. మళ్ళీ కర్మ సిద్ధాంతం అక్కడే ఏర్పడింది. ఇప్పుడు ఈ రూల్స్ పెట్టిన వాళ్ళు ఎవరు బలవంతంగా నీతో చేయించరుగా, విధానాలు చెప్పారంతే. 800 కోట్ల మంది మనుషులు భూప్రపంచం మీద ప్రస్తుతం ఉంటే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి నువ్వు ఎలాగే ఉండని ప్రతి మనిషి పక్కన ఒక పోలీసు నుంచి ఉంటాడా? కుదురుతుందా? నువ్వు అన్ని చేస్తున్నావా లేదా అని నిఘా వ్యవస్థ ప్రతి మనిషికి ఒకరిని పెడతారా? కుదరదుగా. ఊరికనే మనుషులుగా రూల్స్ పెట్టుకున్నాం, దానికి వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థల ప్రకారం మంచిగా జీవించాలనుకున్న వాళ్ళు జీవించవచ్చు, లేదు వద్దు చెడుగా జీవించాలనుకున్న వాళ్ళు జీవించవచ్చు. వాళ్ళు అలాగే జీవిస్తున్నారుగా. వ్యవస్థ అంతే ఇది. దాని ఫలితాలు నీకు వస్తున్నాయి. ఇక్కడ నేను చెబుతున్నది ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, ఎంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు ఉంటున్నారు అని ప్రశ్నించినప్పుడు ఈ మోక్షం వద్దని కొంతమంది, మోక్షంతో మనకేం పని అని కొంతమంది, అసలు మోక్షం వైపే ఆలోచించకుండా బతికేసేవాళ్ళు కొంతమంది. అంటే ఎవరి భావ వ్యక్తీకరణ వాళ్ళదే. ఇప్పుడు మోక్షం కూడా, ఇప్పుడు దొంగలు దొంగతనాన్ని వ్యక్తీకరించారు, వ్యభిచారులు వ్యభిచారాలను వ్యక్తీకరించారు, తాగుబోతులు తిరుగుబోతులు తాగుబోతులందరూ వాటిని వ్యక్తీకరించారు, ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు దీన్ని వ్యక్తీకరిస్తున్నారు, తిండికి బానిసైన వాళ్ళు దాన్ని వ్యక్తీకరిస్తున్నారు. ఇప్పుడు తిండి తిని తిని రోగాలు తెచ్చుకునే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళకి వేరే అలవాట్లు ఏమి ఉండవు, తింటానే ఉంటారు. అధిక తిండి అధిక బరువు, అలా రకరకాల విషయాసక్తులతో వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు తెలుసుకొని ఊళ్ళంతా ప్రచారాలు చేస్తూ నిరంతరం ఎదుటోళ్ళని మొత్తం ఊళ్ళు ప్రచారం చేస్తూ అదొక విషయాశక్తితో బతికి చచ్చిపోయే బోళ్ళు మంది ఉన్నారు. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ అనుభవాలని, వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ భావాలని, వాళ్ళ సత్యాలని ప్రజలకు చెబుతూ ఉంటారు. పక్క వాళ్ళకి, ప్రజలకంటే వాళ్ళ పక్క వాళ్ళకి, లేదు ఊరంతా తిరిగి చెప్పరు, పక్క వాళ్ళకి. భావ వ్యక్తీకరణ. అందుకే ప్రపంచంలో ఏది ఆగలేదు. ఏది అంటే ఎన్ని రకాల చెడులు ఉన్నాయో అయ్యి ఆగలేదు, ఎన్ని రకాల మంచులు ఉన్నాయో అయ్యి ఆగలేదు. ఈ చెడులు మంచులు అనేవి మనిషి జీవన విధానంలో జీవించేటప్పుడు వచ్చాయి. ఎవరికి ఏం తెలిసిందో, ఎవరు ఏది బాగుందనుకున్నారో, ఎవరికి ఏది నచ్చిందో వాళ్ళు అలా జీవిస్తూ ఆ భావ వ్యక్తీకరణ చేస్తున్నారు. మంచిగా జీవించి మంచివాళ్ళు అంటున్నాం అనుకోండి, మంచి భావ వ్యక్తీకరణ చేస్తున్నారు, అందుకని మంచివాళ్ళుగా మనకు కనబడుతున్నారు. చెడు పనులు చేస్తూ చెడ్డగా ఉన్నారనుకోండి, చెడు భావ వ్యక్తీకరణ చేస్తున్నారు, అందుకని మనకి చెడ్డవాళ్ళుగా కనపడుతున్నారు. మళ్ళీ ఈ చెడులో వందల వేల లక్షల రకాలు ఉన్నాయి. ధనపరమైన తప్పులు, శరీరపరమైన తప్పులు, అసత్యాలు, అబద్ధాలు, మోసాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, వందల రకాలు ఉన్నాయి. ఎన్ని రకాల పనులు ప్రపంచంలో ఉన్నాయో అన్ని రకాల తప్పులు ఉన్నాయి, అన్ని రకాల మంచులు ఉన్నాయి. ఇందులో ఎవరికి నచ్చింది వాళ్ళు ఎంత భావ వ్యక్తీకరణ. ఆ భావ వ్యక్తీకరణని ఎదుటి వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. మనం భావ వ్యక్తీకరణకి గ్రహించేది, ఇప్పుడు మన భార్య తన భావాన్ని వ్యక్తీకరించింది ఆమె పనుల ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా, మనం అది గ్రహించాం. మన భర్త
తన భావాన్ని వ్యక్తీకరించాడు, తన మాటల ద్వారా, పనుల ద్వారా, చేష్టల ద్వారా. మొత్తం మనుషులందరూ ఇలాగే బతికేది. ఈ భావ వ్యక్తీకరణల గ్రహింపే కదా మానవుడికి మధ్య, మనిషికి మధ్య ఉన్న సంబంధం. అలా ఎవరికి వాళ్ళు భావ వ్యక్తీకరణలు ఎవరికి ఏం నచ్చితే పట్టుకుపోతున్నారు. ఇది ఇలా ఎందుకున్నారని ప్రశ్నించడానికే ఉంది. అసలు ముందు ఆలోచించండి. దొంగలు అలా ఎందుకున్నారని దొంగలను అడుగుతాం. అడిగితే సమాధానం ఏంటి? బాబు ఇన్ని సంవత్సరాలు కష్టపడి మేము పని చేయలేము, కొద్దిగా రూపాయి దాచుకొని చేయలేము. అలా దాచుకున్నాడు ఒకసారి కొట్టేసామనుకో, ఆడు 10 ఏళ్ళు దాచుకున్నాడు, మేము 10 నిమిషాల్లో కొట్టేస్తాం. ఆడు 50 ఏళ్ళు కష్టపడి కూడబెట్టుకున్నాడు, మేము ఒక్క నైట్ ఆడి ఇంట్లో పడిపోయి 1 గంట అల్లకల్లోలం చేసి ఎత్తుకుపోతాం మొత్తం. అంతే సింపుల్. ఏముంది ఇదంతా? ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకొని ఏదో భార్యని భర్తని వివాహ సంబంధం పెట్టుకొని ఇప్పుడు ఏదో ఆ శారీరక సుఖం కోసం జీవితం మొత్తం ఒక మనిషిని భరించడం, మళ్ళీ పిల్లల కంటే ఈ కుటుంబం ఈ గొడవ మాగేందుకు మేము మానభంగాలు రేపులు చేసుకుంటూ తిరుగుతాం, మేము బాధ్యత వహించం ఎవరికే అని అలా పోతున్నారు. ఎవరికాళ్ళు అలా పోతుంటే మళ్ళీ వాళ్ళని పట్టుకునే నిఘా వ్యవస్థలు వచ్చినాయి. వాళ్ళని పట్టుకొని మళ్ళీ ఒకవేళ తప్పు అయితే దొరికితే శిక్షింపబడుతున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. స్వేచ్ఛ ఎక్కడ హరించబడలా. ఎందుకు ఇలా ఉన్నారు అన్నదానికి వాళ్ళ ఆన్సర్ అదే వస్తుంది. నువ్వు ధర్మంగా ఎందుకు ఉండట్లేదు అన్నావు అనుకో, ధర్మంగా ఉండవలసిన అవసరం నాకేముందంటాడు. ఇప్పుడు తాగుబోతులు నాకు తెలిసిన వాళ్ళు 7 మంది ఉన్నారు మా కుటుంబాల్లోనే. అసలు మా సొంత మేనత్తనిచ్చారు. యాత్రనిచ్చినప్పుడు మామయ్య అవుతాడు, మేనమామ. మా మంచి చక్కటి వ్యక్తి, యవనంలో ఉన్నారు, 4 సంవత్సరాల కూతురు, బోడు డబ్బు సంపాదించుకున్నాడు. కాకపోతే పాపం బాబుకి తాగుడు ప్యాకెట్లు అలవాటు ఉన్నాయి. అది తెలియక పెళ్లి చేశారు మా వాళ్ళు. ఒకరోజు హఠాత్తుగా మొత్తం ప్యాకెట్లో పోగొట్టేసుకున్నాడు, డబ్బంతా పోయింది, ఉన్నదంతా పోయింది, బెకారైపోయాడు. వరుసగా 4 రోజులు ఆడాడు, పోయింది. పోయిన బాధలో తాగేసి రోడ్ల మీద చిందులేసాడు, అప్పులు చేశాడు, తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు తెచ్చాడు, మళ్ళీ ప్యాకెట్లు ఆడాడు ఇంకా డబ్బులు వస్తాయని, గెలుస్తాను మళ్ళీ నాదంతా అని. అవన్నీ మళ్ళీ పోయినాయి. అలా దొరికినంత తీసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఊళ్ళో వాళ్ళ అమ్మ మెళ్ళలో తాళ్ళు ఎత్తుకుపోయాడు, బంగారాలు ఎత్తుకుపోయాడు, చెల్లెళ్ళు ఎత్తుకుపోయాడు, అక్కలే ఎత్తుకుపోయాడు. ఎక్కడ ఏది దొరికితే అది పట్టుకుపోయాడు. ఎందుకంటే తాగుడు అనే బానిసత్వం ఉంది, ప్యాకెట్ అనే బానిసత్వం ఉంది. అది బానిస అయిపోయాడు. మళ్ళీ సిగరెట్లు అన్ని అలవాట్లు ఉన్నాయి. మొత్తంగా సర్వనాశనం అయిపోయాడు. ఏం చేశాడు? ఇంకా దారి లేదు, ఎవరో రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. రోడ్డు మీదకి వెళ్తే అందరూ డబ్బులు అడుగుతున్నారు, అందరికీ డబ్బులు ఇవ్వాలి. అలానే ఇప్పుడు తాగుడుకు డబ్బులు కావాలి, ప్యాకెట్లకు డబ్బులు కావాలి, వ్యసనాలకు లోన్ అయిపోయాడు. అలానే ఈ లోపు ఊరుకున్నాడు, చక్కగా కాపురం చేశాడు, పిల్లని కన్నా 4 ఏళ్ల కూతురు ఉంది. భార్య చాలా మంచిది, మా మేనత్త. ఆమె కర్మలా ఉంది, మనం ఏం చేస్తాం దానికి? అలాంటి వాడిని పెళ్లి చేశారు. ఎందుకంటే పెళ్లి చేసినప్పుడు బాగానే ఉన్నాడు, కుర్రోడు చాలా అందంగా ఉంటాడు. ఇన్ని అలవాట్లు ఉన్నాయని తెలియదు, ఎవరు చెప్పలేదు. ఏదో కనుక్కుంటే అందరం మంచోడే అని చెప్పారు. ఇది ఒక కొత్త సామెత ఉంది మనకు, దరిద్రపు సామెత. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటే ఎవడు చెప్పాడు? మీరు 1000 అబద్ధాలు ఆడేశారు అందరూ, ఆ పెళ్లి చేశారు. ఏముంది? ఆ తర్వాత అతని దగ్గర ఏదో ఆ రోడ్లు వర్క్ చేస్తాడు అతను, వాళ్ళ దగ్గర సైనైడ్ ఉంటుంది. ఇంకా ఆ సైనైడ్ కలుపుకొని కాఫీలో కలుపుకొని తాగి చచ్చిపోవాలని నిర్ణయించుకొని భార్యకి చెప్పాడు. ఆ భార్య మా మేనత్త, ఆమె కూడా చెప్పింది, నువ్వు చచ్చిపోయినాక నేనేం చేయను, నేను చచ్చిపోతాను. మరి పిల్లని ఏం చేద్దామన్నారు. పిల్లని మనం చంపలేములే, దాన్ని బతికేది ఇంకా ఎట్టుంటే అట్ట వద్దు, మనం చచ్చిపోద్దామని ఇద్దరు కాఫీలో కలుపు తాగేశారు. 4 ఏళ్ళ పిల్లనాలు వదిలేశారు, చచ్చిపోయారు. బానిసత్వ బతుకు. ఇప్పుడు ఎవరు కాదన్నారు, బతికారు, చచ్చిపోయాడు అంతే. తనలను కూడా చంపేశాడు. అందుకని మంచిగా బతకాలి, చెడ్డగా బతకాలంటే ఇదిగో చెడుగా బతికిన వాళ్ళు ఇలా ఉన్నారని ఉదాహరణలు చెబుతున్నారు అంతే. మంచిగా బతకండి నాయన అని ఎందుకు చెబుతున్నారు అందరికీ అంటే, ఇదిగో చెడుగా బతికిన వాళ్ళు ఇలా ఉన్నారు. ఆ మంచిగా బతకండి అని చెప్పేవాళ్ళు కూడా ఎవరికి చెబుతున్నారు? ఎవరు చెప్పరు. కుటుంబ సభ్యులు. ఇప్పుడు మన పిల్లలు ఉంటే మన పిల్లలకు మనం నేర్పుతాం మంచిగా ఉండి, మన భావ వ్యక్తీకరణ. దొంగల పిల్లలకి దొంగతనాలు నేర్పొచ్చు, లేదా దొంగతనాల వలన వచ్చిన ఇబ్బందులు తెలుసు కాబట్టి మంచి కూడా నేర్పొచ్చు. ఇప్పుడు వ్యభిచారులు ఎవరు వాళ్ళ పిల్లల్ని వ్యభిచారం చేయమని చెప్పరు, మీరు వద్దని చెబుతారు. ఎందుకని వాళ్ళకి తప్పని తెలుసు. కాదని మూర్ఖులు చేయించేవాళ్ళు ఉండొచ్చు. ఏమి నేర్పుతావు అంటే భావ వ్యక్తీకరణ. సృష్టి అంతా భావ వ్యక్తీకరణ. ఇప్పుడు తర్వాత పాప మా 4 ఏళ్ల పిల్లని వృద్ధాప్యంలో వాళ్ళ అమ్మగారు పెంచారు.
ఆవిడ నానా కష్టపడి రోడ్ల మీద పాటలు పడి అక్కడక్కడ పనిచేసి ఏ రోజు ఆమె ఇంటి గడప దాటి వెళ్ళినాం కాదు. భర్త లేడు అంటే తండ్రి లేడు అతనికి. ఆ పిల్ల కోసం నానా తిప్పలు పడ్డారు వాళ్ళ చుట్టాలందరూ. అయితే దేవుడు ఏదో మొత్తానికి మేలు చేశాడు. ఆ పిల్లకి ఇప్పుడు పెళ్లి అయిపోయి పిల్లలు కూడా పుట్టారు. నేను చెప్పింది ఎప్పుడో 25 ఏళ్ల క్రితం స్టోరీ. ఇలాంటి బోల్డ్ ఉంటాయి ప్రపంచంలో, ఇప్పుడు కూడా సాగుతూనే ఉంటాయి. అందుకని ఇది ఎలా ఎందుకుందని ఆధ్యాత్మికతలో ప్రశ్నించడం కాదు, అసలు భౌతికం ఎలా నడుస్తుందో చూడండి. మనుషులందరూ అనేకంగా ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు. మంచి సాగుతుంది, చెడు సాగుతుంది, అన్ని వ్యవస్థలు సాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అన్ని వ్యవస్థలకు సంబంధించిన మనుషుల భావ వ్యక్తీకరణ ఇక్కడ జరుగుతుంది. ఏది నచ్చిన వాళ్ళు అది పట్టుకుంటారు. అలాగే అసలు కొంతమంది మనుషులు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత సామాన్య విషయం ఏంటి? సామాన్య విషయం బ్రతుకు తీరులో శరీరం ఉంది, ఆకలి ఉంది, డబ్బు సంపాదించుకోవాలి. దీనికి ఒక ధార్మిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పెట్టుకున్నాం. ఆ ధర్మాలు మనమే పెట్టుకున్నాం, న్యాయాలు మనమే పెట్టుకున్నాం, చట్టాలు మనమే పెట్టుకున్నాం, కోర్టులు, పోలీసులు, శిక్షలు, వ్యవస్థలు అన్ని మనమే పెట్టుకున్నాం, మంచి చెడులు మనమే చెప్పుకున్నాం. ఎందుకనంటే సృష్టిలో ఇతరమైన దేనికి వ్యవస్థలు లేవు, కేవలం మనిషి పెట్టుకున్నాం. అందులో మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్పాను. ఒకప్పుడు పెళ్ళైనటువంటి వాళ్ళు పరస్త్రీలు పరపురుషులతో కలవడం అనేది నేరం, నేరానికి శిక్షలు ఉండేవి అప్పుడు. ఇప్పుడు కోర్టు దాన్ని తీసేసింది, అది నేరం కాదు, మీరు మేజర్లో ఉంటే ఎవరెవరితో అయినా కలవచ్చు మీకు ఇష్టమైతే అని. అంటే అప్పుడు ఎందుకు ఆ రూల్ పెట్టారు అంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి అని పెట్టారు. ఇప్పుడు ఎందుకు ఆ రూల్ తీసేశారు అంటే ఆ రూలు అనేక వందల సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చినాక దౌర్జన్యం ఎక్కువైపోయింది. అంటే నీ శరీరం మీద నాకే పెత్తనం ఉంది. ఇప్పుడు వివాహం చేసుకోగానే నీకు తాళి కట్టాను కనుక నీ శరీరం మీద నాకు సంపూర్ణ హక్కులు ఉన్నాయి, నీ మనసు మీద నాకు సంపూర్ణ హక్కులు ఉన్నాయి అనేటువంటి పెత్తన వ్యవస్థ వచ్చింది. ఒక మంచి కోసం చేసిన దాంట్లో ఇంకో చెడు అక్కడ ఉంది. అంటే మనిషిని పెట్టి ఉంటుంది, అందరూ అలా ఉండరు. అలాగే ఒక స్త్రీ, నువ్వు నాకు తాళి కట్టావు కనుక నువ్వు నా భర్తవు కనుక, ఇందాక పురుషుడు చెప్పాను, నీ శరీరం మీద నాకు హక్కు ఉంది, నీ మనసు మీద నాకు హక్కు ఉంది, మొత్తంగా నీ జీవితం మీద నాకు హక్కు ఉంది. నీ జీవితం నన్ను దాటి వెళ్ళకూడదు. అలాగే పురుషుడు నీ జీవితం నన్ను దాటి వెళ్ళకూడదు, మొత్తం నేను నిర్ణయిస్తానని వీళ్ళిద్దరూ ఇప్పుడు అధికారాలు పెత్తనాలు వచ్చినాయి. అందుకని వీటి నుంచి మళ్ళీ వ్యవస్థ మారిపోతుంది. చాలా మంది ఇప్పుడు అసలు పెళ్లిళ్ళు వద్దనుకొని ఇంకా ఫారిన్ కంట్రీస్ లో స్టార్ట్ అయిపోయింది లివింగ్ రిలేషన్ అని. ఇప్పుడు కూడా మన దేశానికి కూడా వచ్చేసింది. అంటే పెళ్లిళ్ళ తర్వాత చేసుకుందాం, అసలు నీకు నాకు సూట్ అవుద్దో లేదో. ఇప్పుడు నువ్వు నా మీద యజమానిత్వం చేసి నన్ను బానిసం చేసుకుందాం అనుకున్నావు అనుకో, నేను అలా ఉండలేను. ఎవరు బానిసగా ఉండడానికి ఇష్టపడరుగా, సౌఖ్యం కోసం పెట్టుకున్నాయి కదా రూల్స్ మళ్ళీ. అందుకని ఇవన్నీ గ్రహించినటువంటి సుప్రీంకోర్టు ఇలాంటి అంశాలను ఎన్నింటినో పరిగణలోకి తీసుకొని ఒక మనిషి శరీరం మీద, ఒక మనిషి మనసు మీద ఎవరికే హక్కు ఉండదో. ఈ వ్యవస్థలు మనం అన్ని ధర్మంగా నడవడానికి పెట్టుకున్నాం అంతే. మనుషులు హాయిగా స్వేచ్ఛగా మంచిగా జీవించడానికి ఏర్పాటు చేసుకున్న ధార్మిక ధర్మ వ్యవస్థలో. కాబట్టి బలవంతంగా ఇంకొకళ్ళ మీద మీరు హక్కుని మీరు తీసుకోకూడదు. తప్పది. భార్యాభర్తలైనా ఎవరైనా, తల్లిదండ్రులైన, అన్నదమ్ములైన, అక్క చెల్లెళ్ళైనా. ఇంకా మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల్ని మందలిస్తారు, పెద్దయినా కూడా కొడతారు కూడా. మన దేశంలో అయితే కొట్టేవాళ్ళని కూడా చూశాను. చాలా మంది రాక్షసులైన తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని కొడతారు. ఫారిన్ కంట్రీస్ లో పిల్లల్ని తిడితే ఊరుకోరు, తీసుకెళ్లి జైల్లో పారేస్తారు. ఎందుకో తెలుసా? స్వేచ్ఛ. మనిషి స్వేచ్ఛని హరించే హక్కు నీకు లేదు. నా పిల్లలంటే పిల్లల్ని పెంచడం వరకు, కన్నావు కాబట్టి పెంచడం వరకు నీ హక్కు ఉంది తప్ప వాళ్ళని కొట్టడం, తిట్టడం, నిర్బంధించడం, బంధించడం, భయానక చర్యలకు గురి చేయడం. కొంతమంది పిల్లల్ని మాటింటలేదని తలుపులేసేసి గదిలో పడేసి తలుపులేసేస్తుంటారు. చిన్నపిల్లల్ని చూసా నేను. కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, బెల్టులతో కొడతా ఉంటారు. ఎంత రాక్షసులైన తల్లిదండ్రులు వాళ్ళు చూడండి ఒకసారి. వాళ్ళు కొట్టడం ఏంటండి పిల్లల్ని? పిల్లలకి ఏం తెలుసని? పిల్లలు తెలియదు కనుకే కదా అల్లరి చేస్తారు, పొరపాటు చేస్తారు. మనం చెప్పినట్టు ఎనరో బుజ్జగించి చెప్పడం తప్ప అసలు ఆ వయసులో పిల్లల్ని కొట్టడం ఏంటి? స్కూల్స్లో కూడా కొట్టకూడదు. కానీ మన దేశంలో ఇంకా కొట్టే వ్యవస్థ నడుస్తూనే ఉంది, పెత్తన వ్యవస్థ నడుస్తూనే ఉంది. ఇతర దేశాల్లో పిల్లల్ని ఏమన్నంటే పిల్లలు పొరపాటును చెబితే తల్లిదండ్రులను అరెస్ట్ చేసి పారేస్తారు తీసుకెళ్ళి. ఏమీ అనకూడదు పిల్లల్ని. ఎందుకని? అది నిజం కదా, అది ధర్మం కదా, తెలియని పిల్లలు కదా, నువ్వే కన్నావు కదా.
అసలు అనవసరంగా వాళ్ళకి ఒక శరీరం, ఒక రూపం ఇచ్చి చచ్చింది నువ్వు కదా, వాళ్ళని భూమి మీదకి దింపింది నువ్వు కదా. నిన్ను అడిగారు వాళ్ళు భూమి మీద పుట్టించమని. ఏ పిల్లలైనా వచ్చి తల్లిదండ్రుల్ని ఏమండి మమ్మల్ని భూమి మీద పుట్టించండి అని అడిగారా? పాపం మనోళ్ళు ఏదో వ్యవస్థ చక్కగా నడవాలి కదా, అందరూ ఒకరికొకరు నడవాలని మాతృదేవోభవ పితృదేవోభవ అని పెట్టారు. యాక్చువల్గా దాంతో అంత అవసరమే లేదు. మాతృదేవోభవ పితృదేవోభవ అనక్కర్లా. అలా నన్నేం విమర్శించకండి, ధర్మంగా పెట్టారు. ఎందుకనంటే నువ్వు పుట్టిన కాడి నుంచి తల్లిదండ్రులు నిన్ను పెంచుతారు, తర్వాత నీ తల్లిదండ్రులు నువ్వు చూడు, ఎలా అయితేనే నడుస్తుంది. వృద్ధాప్య వ్యవస్థ దాకా ఒక మనిషికి పూర్ణత వస్తుంది. అంటే సంపూర్ణ జీవితం ముగిసే వరకు ఒకరికొకళ్ళు అండదండలుగా ఉండడానికి ఆ మాటలు చెప్పారు తప్ప అసలు నిన్ను కనమని ఎవడు చెప్పాడు? ఎవడన్నా వచ్చి మాకు జన్మనివ్వు, మాకు ఒక శరీరాన్ని ఇవ్వని నిన్ను బతిమిలాడితే ఇప్పుడు నువ్వు వాళ్ళకి శరీరం ఇచ్చావేంటి? నువ్వేదో సుఖ సంసారం చేసుకుంటుంటే పుట్టినటువంటి బై ప్రోడక్ట్ అది. ఒక మాటలో చెప్పాలంటే నీకు వేస్ట్ ప్రోడక్ట్ అది కాదు. నువ్వు ఒకళ్ళు ఇష్టంతో పిల్లల్ని కన్నావు అనుకో, నువ్వు బొమ్మలు కొనుక్కున్నట్టుగా, బొమ్మలతో ఆడుకున్నట్టుగా నీకు పిల్లలు ఇష్టం కనుక నువ్వు ఆడుకోవడానికి పెంచుకోవడానికి నువ్వు కొన్నావు. కానీ వాళ్ళకి ఇప్పుడు నేననే ఎంటిటీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు బతకాలి ఇక్కడ, 100 ఏళ్ళు సావాల్సిందే వాళ్ళు ఇక్కడ. ఎన్ని సౌకర్యాలు ఉన్నా అసలు శరీరంతో ఉండడమే కష్టం ఇక్కడ. ఎందుకని ఎండ భరించాలి, వాన భరించాలి, భౌగోళిక పరిస్థితులు భరించాలి, నిత్యం ఆకలికి తీర్చాలి, మలమూత్ర విసర్జనలు చేయాలి, రోజు శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి. మామూలుగా ఉందా? నిద్రపోవాలి, లేవాలి, మళ్ళీ వీటన్నిటికీ బోల్డ్ ధనం సంపాదించుకోవాలి, ప్రపంచంతో పోటీ పడాలి, ప్రపంచం అంత ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు మళ్ళీ నాకు ఉంటాయి, ఎదుటోళ్ళకే ఉంటాయి. ఒక రణరంగం లాగా ఉంటుంది జీవితం. తెచ్చాళ్ళని కింద పడేసావు, మళ్ళీ ఆమె కొడతావు పైగా. ఇక్కడ ఎవరు స్వేచ్ఛనే హరించకూడదు. అందుకని కొన్ని దేశాలలో అసలు పిల్లల మీదకి వెళ్తే అరెస్ట్ చేసి లోపల పారేస్తారు. అంతే ఉంది. మా వాళ్ళే చెప్పారు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు. అంటే విషయానికి చెబుతున్నా, ఇవన్నీ ధర్మమే. అయితే ఇదంతా ఏంటి అంటే ఒక వ్యవస్థ నడవటానికి మనుషులు చేసుకున్న ఏర్పాటు అంతే. ఆ ఏర్పాటును పాటిస్తావా పాటించవా నీ ఇష్టం. పాటించకపోతే దానికి తగ్గదు నీకు వస్తుంది ఫలితం అంతే. కాబట్టి ఇదంతా భావ వ్యక్తీకరణ మనం చెప్పుకున్నది. ఈ భావ వ్యక్తీకరణ అనేది సహజ జీవితంలో ఇప్పుడు చెప్పుకున్నాం. ఇలా జీవిస్తున్న కొంతమందికి ఒక ఆలోచన వాళ్ళకే వస్తుంది, కొంతమందికి వచ్చిందంతే. ఇప్పుడు వ్యభిచారం చేయాలని ఒకటికి ఆలోచన వచ్చింది, మందు కొట్టాలని ఒకటికి ఆలోచన వచ్చింది, దొంగతనం చేయాలని ఒకటికి ఆలోచన వచ్చింది, అలా రకరకాల చెడ్డ పనుల ఆలోచనలు వచ్చినాయి, చేస్తున్నారు. కొంతమందికి మంచి పనుల ఆలోచనలు వచ్చినాయి, చేస్తున్నారు. తప్పులు చేయకూడదు, ధర్మంగా మంచిగా బతుకుదాం, మన కుటుంబం మన బాధ్యత అని వీళ్ళకి ఆలోచనలు వచ్చినాయి, అలా బతుకుతున్నారు, చేస్తున్నారు. కొంతమందికి అసలు నేను ఎవరో, ఎందుకు పుట్టాను, ఈ సృష్టి ఏంటి, ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆలోచనలు కొంతమందికి వచ్చినాయి. అలా రకరకాల ఆలోచనలు ఇక్కడ అలా కొంతమందికి వచ్చినాయి. అసలు ఈ సృష్టి ఎందుకు ఉంది, నేను ఎందుకు పుడుతున్నాను, ఎందుకు చనిపోతున్నాను, మనుషులు పుట్టడం ఏంటి, చావటం ఏంటి, ఈ మధ్యలో ఈ శరీరం నా ప్రమేయం లేకుండా నేను అనుకుంటున్న శరీరం దానంతటా ఎదిగిపోవటం ఏంటి, నాకు సంబంధం లేకుండా దానికి అనారోగ్యాలు రావటం ఏంటి, దానికి కష్టాలు బాధలు నా ప్రమేయం లేకుండా రావటం ఏంటి, నేను అనుకున్న నా శరీరం నా జీవితం అయితే నా ఇష్ట ప్రకారం సాగట్లేదు ఏంటి, ఇలా అనేక కోటాను కోట్ల ప్రశ్నలు పుట్టినాయి. అప్పుడు దాన్ని ఏంటి అసలు ఇదంతా కనుక్కుందామని వాళ్ళలో వాళ్ళే అన్వేషించుకున్నారు, సృష్టిని అన్వేషించారు. అలా అన్వేషించి సత్యాన్ని ఆవిష్కరించుకున్న వాళ్ళు చెప్పింది మోక్షం, ఆత్మసాక్షాత్కారం, ఆధ్యాత్మికత. అది అర్థం అవడానికి నాయన మోక్షం అంటే ఏమీ కాదు, ఆధ్యాత్మికత అంటే ఏమీ కాదు, ఆత్మసాక్షాత్కారం అంటే ఏమీ కాదు, అది నువ్వే, అది నేనే. వాళ్ళు తమ గురించి చెప్పారు. నువ్వు కూడా అంతే, మేము ఇదైనప్పుడు నువ్వు కూడా ఇంతే అని వాళ్ళకి అందుబాటులో ఉన్న భావ వ్యక్తీకరణ చేశారు అంతే. ఇప్పుడు ఎవరింటికి వచ్చి తలుపులు కొట్టు బొట్టు పెట్టి పెళ్లికి మా అబ్బాయి పెళ్లికి రండి అన్నట్టు ఏం చెప్పట్లే ఎవరో. భావ వ్యక్తీకరణ మనిషిలో ఉన్నది భావ వ్యక్తీకరణ. నిత్య జీవితం భావ వ్యక్తీకరణ, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలన్నీ భావ వ్యక్తీకరణ. అలా భావ వ్యక్తీకరణలో వాళ్ళకి తెలిసింది వాళ్ళు కనుగొన్నది చెప్పారు. అదే ఆత్మజ్ఞానం అనే పేరుతో సాగింది. వాళ్ళు కనుగొన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే శరీరముగా నేను భావించుకోవటం చేత, పరిమిత భావన చేత నేను శరీరం అని చనిపోతే పుడతాను అనుకుంటున్నాను, నిరంతరం మార్పు చెందుతున్నాను అనుకుంటున్నాను. ఈ భిన్న భావంలో సృష్టి కూడా నాకు అనేకత్వంగా భిన్నంగా కనపడుతుంది. కానీ దీని మూలాన్ని పరిశీలించుకుంటూ వెళితే నేను శక్తిని నాకు తెలిసింది. వాళ్ళు పొందారు ఆ స్థితిని, అది అనుభవం అయింది.
శక్తి ఏంటి అన్నప్పుడు అది స్థిరంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, ఆకాశం వలె ఉంది. సృష్టి మొత్తం దాంట్లోనే ఉంది, సృష్టి అంతా దాంట్లోనే ఉంది. శక్తి వేరు సృష్టి వేరు కాదు, శక్తి సృష్టి ఒకటే. శక్తి యొక్క వ్యక్తీకరణ సృష్టి. శక్తి తనలో తానే తనను వ్యక్తీకరించుకుంటుంది, మళ్ళీ ఆ వ్యక్తీకరణ తనలో తనకే లీనమైపోతుంది. దాన్ని మనకు తెలియక జనన మరణాలు అనుకుంటున్నాం. అసలు జననము లేదు, మరణము లేదు. శక్తిగా నేను ఎప్పుడూ శాశ్వతము. మరి జనన మరణాలు వ్యక్తీకరించుకోవడం అనేవి ఎందుకు జరుగుతున్నాయంటే శక్తి చైతన్యము గనుక, కదలిక గనుక. ఆ కదలిక మనకు అలా కనపడుతుంది అంతే. ఇదంతా చైతన్య కదలిక, అది మనకు అలా కనపడుతుంది, అనిపిస్తుంది అంతే అని సత్యాన్ని కనుగొన్నారు. ఆ అంతిమ సత్యం ఏదుందో అంటే సర్వవ్యాపక ఆకాశతత్వము ఉన్నదంతా శక్తి ఒక్కటే. ఏకత్వ భావన అంటే శక్తి భావన అంటే ఏకత్వము, అనేకము లేదు ఇక్కడ, భిన్నత్వం లేదు ఇక్కడ అనేటువంటి స్థితి ఏదుందో దానికి మోక్షం అని పేరు పెట్టారు. ఆత్మసాక్షాత్కారం అన్నారు. ఎందుకని ఆత్మసాక్షాత్కారం అన్నారంటే నాలోనే ఉన్న నా శక్తిని నేను తెలుసుకోవటం, ఎవరిదో కాదు. దానికి ఆత్మ అని పేరు పెట్టారు ఆ శక్తికి. కాబట్టి నీ స్వీయ ఆత్మను నువ్వే తెలుసుకుంటావు అంతే, అంతకంటే ఏం లేదు అక్కడ. అందులో అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదని చెప్పి. అయితే అది తెలుసుకోవడానికి ఎలా జీవించితే తెలుసుకోగలుగుతావు, మేము ఎలా జీవించి దాన్ని తెలుసుకున్నాం అనేదాన్ని వాళ్ళ భావ వ్యక్తీకరణ వాళ్ళు చేశారు అంతే. ఇవన్నీ భావ వ్యక్తీకరణలే. వాళ్ళకి అలా అనిపించింది, వాళ్ళు అలా కనుగొన్నారు, విషయాలు తెలుసుకున్నారు. దొంగలకు ఎలా అనిపించింది, వీళ్ళు ఎలా చేశారు. వ్యభిచారులకు ఎలా అనిపించింది, వాళ్ళు అలా చేశారు. ఇంకొంతమంది మంచి వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, వాళ్ళు అలా చేస్తున్నారు. కొంతమంది సైంటిస్టులకు ఎలా అనిపిస్తుంది, వీళ్ళు ఎలా చేస్తున్నారు. రాకెట్లు ఎందుకు కనుక్కున్నారంటే వాళ్ళకి కనుక్కోవాలనిపించింది. విమానాలు ఎందుకు కనుక్కున్నారంటే వాళ్ళకి దాని పట్ల ఆసక్తి కలిగింది. అలా అనేక వాహనాలు కనుక్కున్నారు, అనేక వస్తువులు కనుక్కున్నారు. ఇవాళ మనం భూమి మీద వినియోగించుకుంటున్న అనేక వస్తువులు మంచివా చెడ్డవా కాదు, ఇవన్నీ మనిషి తలలోంచి పుట్టిన వాళ్ళకి అలా అనిపించింది. ఎందుకు అనిపిస్తుంది అంటే మొత్తం సృష్టి చైతన్యత, కదలిక, నిరంతర మార్పు. చైతన్యత లక్షణం ఏంటి అంటే కదలిక. కదలిక లక్షణం ఏంటి, కదులుతుందంటే నిరంతరం మారిపోతూ ఉంటుంది. మరి ఈ కదలిక చైతన్యత అంటే కదలికలో నిరంతర మార్పు కనపడుద్ది, చైతన్యతలో కదలిక కనబడుద్ది. కానీ అసలు ఈ కదలిక అనే చైతన్యత అనే నిరంతర మార్పు అనేవి ఎక్కడున్నాయంటే శక్తిలో ఉన్నాయి. అప్పుడు శక్తిగా చూస్తే అవి శక్తి లక్షణాలు కనుక శక్తికి అసలు కదలికే లేదు. శక్తి అనంతంగా స్థిరంగా శాశ్వతంగా ఉంది. నువ్వు పరిమితంగా చూస్తే కదలిక కనబడుద్ది. నువ్వు పరిమితంగా చూసినప్పుడు కదలికకు ఆధారమైన చైతన్యత కనబడుద్ది. నువ్వు పరిమితంగా చూస్తున్నప్పుడు ఈ చైతన్యత కదులుతూ మారిపోతున్నట్టు కనబడుద్ది. అది నీ పరిమిత భావన. కానీ దీని మూలం ఏంటి, కదలికకు మూలం ఏంటి, చైతన్యము. చైతన్యము యొక్క మూలం ఏంటి, శక్తి. ఇప్పుడు శక్తి శాశ్వతము, దానికి కదలిక లేదు, చైతన్యం లేదు. ఎందుకంటే ఉన్నదంతా అదే. మరి కదలిక ఉందని చెబుతున్నారు పరిమిత భావనలో. మరి ఇప్పుడు కదలిక లేదా, ఉంది. ఎక్కడ ఉంది, దానిలోనే, శక్తిలోనే కదలిక ఉంది. శక్తికి భిన్నంగా కదలడానికి ఏమీ లేదు. చైతన్యత శక్తి లక్షణం కనుక అది తనలో తాను కదులుతుంది అంతే. ఎలా అంటే చెప్పాను, మనం కూర్చున్నప్పుడు శరీరాన్ని కదపకపోయినా మనలో భావాలు కదులుతూనే ఉన్నాయి. మనం నిద్రపోతున్నా మన శరీరం బతికుండడానికి అవసరమైనటువంటి స్పందనలన్నీ జరుగుతూనే ఉన్నాయి. గాలి పీల్చి వదులుతూనే ఉన్నాం, వ్యవస్థ నడుస్తూనే ఉంది. అలా ఉదాహరణకు చెప్పాను. కాబట్టి శక్తిని తెలుసుకున్నప్పుడు, నేను శక్తిని తెలుసుకున్నప్పుడు అది ఏకత్వము, ఉన్నదంతా ఒకటే, అదే శక్తి. అది బయట నాకు ఎలా అర్థమవుతుంది అని అర్థం కాని మనిషికి చెప్పాలంటే అదే ఆకాశము. సర్వవ్యాపక ఆకాశమే అనంత ఆత్మశక్తి. దాని యొక్క కదలికలు దానిలోనే ఉన్న సృష్టి. మనలోనే మన భావాలు ఉన్నట్టుగా, మనం కదలకపోయినా భావాలు కదులుతున్నట్టుగా, అంటే మనలో శక్తి ఉండబెట్టి మనలో భావాలు కదులుతున్నాయి. మనం కదలకపోయినా భావాలు ఎందుకు కదులుతున్నాయి, మనలో శక్తి ఉండబెట్టి. మనం శక్తి స్వరూపులం కనుక, ప్రాణం ఉంది కనుక, ప్రాణశక్తి కనుక. అలాగే సర్వవ్యాపక ఆకాశం అనేటువంటి శక్తిలో సృష్టి కదులుతున్నది, సృష్టి ఉన్నది, కదులుతున్నది. ఎందుకని అంటే అది చైతన్యత కనుక, అది శక్తి లక్షణము కనుక. శక్తే సృష్టిగా మనకు అనిపిస్తున్నది. ఆ కదలిక, కేవలం కదలిక మనకు అలా అనిపిస్తున్నది. ఎందుకని పరిమితిలో చూస్తున్నాం, శక్తిగా చోట్ల.
శక్తిగా చూసినప్పుడు అసలు కదలిక ఉన్నది లేనిదని మనకు అనిపించదు, ఏకత్వ భావంలో ఉంటుంది. శక్తిగా చూసామనుకోండి ఏకత్వ భావంలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ట్రైన్లో కూర్చొని ఉన్నారు, ట్రైన్ ప్రయాణిస్తుంది. ఒక విమానంలో కూర్చున్నారు, విమానం ప్రయాణిస్తుంది. విమానం కదులుతుంది, మీరు కదులుతున్నారా అంటే కదలట్లేదు. మీరు కదలటలేదు. ట్రైన్ కదులుతుంది, మీరు కదులుతున్నారా? కదలటలేదు. మనం కదలటం లేదు, ట్రైన్ కదులుతుంది. అదేంటి మీరు కదలటం లేదా అంటే ట్రైన్తో పాటు నేను కూడా కదులుతున్నాను, విమానంతో పాటు నేను కూడా కదులుతున్నాను. కానీ నిజంగా కదులుతున్నానా? లేదు, నేను చక్కగా నా సీట్లో కూర్చున్నాను, హాయిగా నిద్రపోతున్నాను, అసలు నాకు కదలకే తెలియదు. అది ట్రైనో బస్సో ఏదైనా కానీ. ఇప్పుడు కదిలేది ఏంటి? వాహనం. అది. దీన్ని రివర్స్లో చూస్తే అనంత ఆత్మశక్తి స్థిరంగా ఉంది, దానిలో చైతన్యత అనే కదలిక దానిలో ఉన్నది. అది మనకి సృష్టిగా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది, వినిపిస్తున్నది అంతే. కానీ అది శక్తి యొక్క చైతన్యత. శక్తి తెలిసినప్పుడు, అది దాని చైతన్యత అని అర్థమైనప్పుడు కదలిక అసలు నీకు కనపడదు, ఉన్నదంతా శక్తి కనపడుతుంది, ఏకత్వంగా ఉంటుంది. అప్పుడు ఆకాశ స్థితిలో ఉంటావు, నువ్వు సృష్టి స్థితిలో ఉండవు. పరిమితిలో ఉన్నప్పుడు నువ్వు సృష్టి స్థితిలో ఉంటావు, కాబట్టి ఆకాశ స్థితి నీకు కనపడదు. అందుకే ఆకాశం ఖాళీ శూన్యం, అక్కడ ఏమీ లేదని సృష్టి స్థితిలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇవి మళ్ళీ భావ వ్యక్తీకరణలే. ఈ భావ వ్యక్తీకరణ ఎవరు చేశారు అంటే, అసలు ఈ సృష్టి ఎందుకు ఉంది, నేనెందుకు ఉన్నాను, నేనెందుకు పుట్టాను, నేనెందుకు చనిపోతున్నాను, నేనెందుకు పెరుగుతున్నాను, నేను అని అనుకుంటున్నప్పుడు నా శరీరం నాదే అయినప్పుడు నా మీద నాకెందుకు అధికారం లేదు? అసలు నా మనసు, నా ఆలోచనలు, నా మాట అంటలేదేంటి? నేను వద్దనుకున్నాయి నేనే చేస్తున్నానేంటి? నేనే కోరికలకు బానిస అయిపోతున్నానేంటి? నేనే ధనానికి బానిస అయిపోతున్నానేంటి? నేనే అనేక వ్యసనాలకు బానిస అయిపోతున్నానేంటి? తప్పని తెలుసుకోవడం నేను ఎందుకు చేస్తున్నాను? నేను ఎందుకు ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉండలేకపోతున్నాను? నా భార్య నా మాట వినలేదని నేను దుఃఖపడిపోతాను, నా భర్త నా మాట వినలేదని నేను దుఃఖపడిపోతాను, ప్రపంచంలో ఎవరు నాకు ఎదురు చెప్పినా నేను బాధపడిపోతాను, నా పిల్లలు బాగుపడిపోలేదు, గొప్పవాళ్ళు అయిపోలేదని దిగులు పడిపోతాను. అన్ని రకాల దుఃఖాలు ఎందుకు పడుతున్నాను? అబ్బా, నేను హాయిగా ఉండొచ్చుగా, సంతోషంగా ఉండొచ్చుగా. మనుషులు ఎవరికాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తారుగా, సృష్టి అంతా ఒక పద్ధతిలో సాగుతుందిగా. మరి నేనేంటి అన్ని ఇలా పూసుకొని పులుముకొని సుఖాలంటాను దుఃఖాలంటాను ఎందుకు కొట్టుకు చచ్చిపోతున్నాను? నేను అయితే నా మీద నాకు అధికారం ఉంటే నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి, నేను ఎప్పుడు హాయిగానే ఉండాలి, నన్ను నేను హాయిగా ఉంచుకోగలగాలి. నా సొంత మనసు అయితే అది నా మాటే వినాలి, నా సొంత శరీరం అయితే అది నా మాటే వినాలి. నేను అనుకున్న దాని మీద నాకు అధికారం ఉండుంటే అది నేను అనుకున్నట్టుగానే జరిగి హాయిగా నడవాలి కదా. నాకు ఈ అనారోగ్యాలు రాకూడదు, ఈ దుఃఖాలు రాకూడదు, ఈ బాధలు రాకూడదు. నా శరీరము, నా మనసు, నా బుద్ధి అన్నీ నా చెప్పు చేతల్లో సాగాలి. మరి నాకు దీని మీద అధికారం ఉన్నట్టు కనపడటం లేదేంటి? నేను ఎందుకు ఇన్ని సుఖ దుఃఖాలకు లోనవుతున్నాను? నేను వద్దనుకున్నవి నేనే ఎందుకు చేస్తున్నాను? ఇటువంటి ఆలోచనలు మనుషులకు కొంతమందికి పుట్టినాయి. కొంతమందికి దొంగతనాల ఆలోచనలు పుట్టినాయి, కొంతమందికి వ్యభిచారాల ఆలోచనలు పుట్టినాయి, కొంతమందికి మోసాల ఆలోచనలు పుట్టినాయి, కొంతమందికి అనేక తప్పుడు ఆలోచనలు పుట్టినాయి. ఎన్ని రకాల తప్పులు ఉంటాయో అన్ని రకాల తప్పుల ఆలోచనలు అనేక మందికి కలిగినాయి. ఎన్ని రకాల మంచులు ఉంటాయో అన్ని రకాల మంచి ఆలోచనలు కొంతమందికి కలిగినాయి. వీటన్నింటికి మూలం ఏంటి? అసలు ఈ సృష్టికి మూలం ఏంటి? తప్పులకి, మంచులకి, చెడులకి, మనుషులకి, సృష్టికి, నాకు అసలు మూలం ఏంటని కొంతమందికి కలిగింది. ఇలా మొత్తం అనంతంగా ఉన్న వాళ్ళకి అనంత ఆలోచనలు కలిగినాయి అంతే. ఎవరి భావాలు వాళ్ళు వ్యక్తీకరించారు అంతే, సింపుల్. అది. ఇప్పుడు ఈ భావ వ్యక్తీకరణలో దొంగల వైపు వెళ్దామా, వ్యభిచారుల వైపు వెళ్దామా, చెడోళ్ళ వైపు వెళ్దామా, మంచోళ్ళ వైపు వెళ్దామా, ఆత్మజ్ఞానం వైపు వెళ్దామా, దైవీదత్వం వైపు వెళ్దామా అనేది ఎవరిష్టం వాళ్ళదే. భావ వ్యక్తీకరణ ఎటు నచ్చిన వాళ్ళు ఎటుపోతారు. లక్షల మందిలో ఏ ఒక్కడో మాత్రమే దీని వైపు వస్తున్నాడు అంటే వాడికి ఇంకోటి నచ్చింది. ఆ లక్షల మందికి మామూలు జీవితాలు నచ్చినాయి, సుఖ దుఃఖాలు నచ్చినాయి, అందులో పడి కొట్టుకోవటం నచ్చింది, తప్పులు నచ్చినాయి, ఒప్పులు నచ్చినాయి, మంచి నచ్చింది, చెడు నచ్చింది, వాళ్ళకి నచ్చినాయి వాళ్ళు పోతున్నారు. అనేక మంది అనేక భావ వ్యక్తీకరణలు ఇవి భావ వ్యక్తీకరణ మాత్రం. మీకు నచ్చితే మీరు చేసుకోండి అంతే. మీకు నచ్చాలి అంటే మీకు అర్థం అవ్వాలి కదా. దొంగకి దొంగ
ఆ కూడబెట్టుకున్నోడిది కొట్టేస్తే అయిపోయింది కదా, సుఖంగా బతికేయచ్చు అనుకున్నాడు. వాడికి అలా అర్థమైంది పాపం. అందులో ఏముంది? దానికి సంబంధించిన ఫలితాలు వాడే అనిపిస్తాడు. ఎందుకని వాడు ఈజీ మెథడ్ కావాలి, కష్టపడకూడదు అనుకుంటున్నాడు. అలా ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళు పోతున్నారు అంతే. ఇది అర్థం అవటం. అయితే అర్థం అవటానికి కారణం ఏంటి అంటే భావ వ్యక్తీకరణ, మన చుట్టూ ఉన్న మనుషుల భావ వ్యక్తీకరణ. ఇప్పుడు మీరెవరో వింటున్నారు, నేను చెప్పేది మీరు వింటున్నారు కొంతమంది అనుకోండి, కోటాను కోట్ల మంది అసలు అనేక రకాలు చెబుతున్నారు. పచ్చి బూతుల నుంచి, పచ్చి మోసాల నుంచి రకరకాలు ఉన్నాయి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. గంతులేసి, డ్యాన్సులేసి, ఆడోళ్ళు మగోళ్ళు చిత్ర విచిత్రాలు పెడుతున్నారు. మళ్ళీ ఇందులో ఆధ్యాత్మికతలో, భక్తిలో మోసాలు, అన్యాయాలు, వశీకరణలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని పెడుతున్నారు, ఎన్నిటిని అమ్మేస్తున్నారు. అలా అనేక మంది అనేక రకాలు పెడుతున్నారు. ఇందులో మీకు నచ్చిన వాళ్ళు ఇది వింటున్నారు అంతే. ఎన్నో కోట్లు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అసలు ఎన్ని ఉన్నాయి చూడండి, కోటాను కోట్లు ఉన్నాయి. ఈ కోటాను కోట్లు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈ కోటాను కోట్లు ఎవరు నడుపుతున్నారు అంటే మనుషుల వలన ఏర్పడుతున్నాయి. మానవ సమూహాలు వాటిని ఆదరిస్తున్నాయి, అభిమానిస్తున్నాయి, అనుసరిస్తున్నాయి. ఇది ఎవరికి సంబంధించిన భావ వ్యక్తీకరణలు. వాళ్ళు ఎవరికి ఎలా అర్థమైతే, ఎవరు ఎలా గ్రహిస్తే, ఎవరు ఎలా మంచి అనుకుంటే, ఎవరు ఎలా సాగుతుంటే అది ఎలా సాగుతుంది. కాబట్టి ఇక్కడ మన పెద్దలు ముందే చెప్పారు, బుద్ధి కర్మానుసరిణే. ఒక మనిషి యొక్క ఆలోచన సరళి బుద్ధి ఎలా ఉంటుందంటే వారి యొక్క కర్మలను అనుసరించి సాగుతుంది. అంటే ఎటువంటి కర్మలు వాళ్ళు అనుభవించాలో అటువంటి కర్మలను వాళ్ళు ఇష్టపడతారు. అంటే ఎటువంటి అనుభవం వాళ్ళకి రావాలో జీవితంలో, అది సుఖానుభవమా, దుఃఖానుభవమా, జ్ఞానానుభవమా, అటువంటి వైపు వాళ్ళు బుద్ధి సాగుతుంది. బుద్ధి సాగే విధానం బుద్ధి కర్మానుసరిణే అనే విధానం ఎలా ఉంటుంది అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావాలను అనుకుంటున్నావో ఆ భావాల వైపే నువ్వు బుద్ధి సాగేలా నీవు అవి ఇష్టపడతావు. యద్భావం తద్భవతి. అదే నీ జీవితంలో నీకు సత్యం అనిపిస్తుంది, అదే నీ జీవితంలో చేద్దామనిపిస్తుంది. నువ్వు ఏ భావాలను నీలో ఇముడ్చుకొని ఇష్టపడుతున్నావో తద్భవతి, అదే నీ జీవితంలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నీ బుద్ధి కర్మానుసరణే, ఆ భావాల వైపే నీ బుద్ధి సాగుతుంది కనుక. ఇలా మరి అనేక భావాలు, అనేక బుద్ధులు, అనేక విషయాలు, అనేక గుణాలు, అనేక స్వభావాలు, అనేక పనులు, అనేక ఇష్టాలు, అనేక మతాలు, అనేక మార్గాలు, భౌతికంలో అనేక రకాలు, ఆధ్యాత్మికంలో అనేక రకాలు, ఇవన్నీ ఏంటి? లోకో భిన్న రుచి. లోకంలో రుచి అంటే ఇక్కడ ఇష్టము అని అనేక రకాల ఇష్టతలు ఉంటాయి, అనేక రకాల అర్థం అవుతూ ఉంటుంది, అనేక రకాల గ్రహింపులు ఉంటాయి. ఎవరు ఏది గ్రహించారో అటు పోతా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎలా ఎందుకున్నారు, వాళ్ళు అలా ఎందుకున్నారు, మనం ఎలా ఎందుకున్నాం కాదు. మనది కూడా ఒకవేళ మనం ఆధ్యాత్మికం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మనం ఏదో గొప్ప పనులు చేసేస్తున్నాం, మనం ఏదో సత్కార్యాల్లో ఉన్నాం, మనం ఏదో సృష్టి తత్వాన్ని, రహస్యాన్ని తెలిసేసుకుంటున్నాం, మనం ఏదో ఉత్తమమైన మార్గంలో ఉన్నామని అనుకోబాకండి. మనకి ఇది నచ్చింది, మనం ఇందులో పోతున్నాం అంతే. సృష్టిలో అందరూ అంతే. ఇక్కడ ఒక సత్యం ఏంటి అంటే జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతిదీ మరణించక తప్పదు. పుట్టటము అంటే ఏంటి? మనకు తెలిసింది ఇప్పుడు శరీరంతో మనం పుట్టడమే, మనం శరీరంతో బ్రతకడమే, మనం శరీరంతో చచ్చిపోవటమే. అలా సృష్టిలో ఏదైనా ఉద్భవించినది, వచ్చినది ఏదైనా వెళ్ళిపోక తప్పదు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోతున్నది అన్నదే ఆత్మజ్ఞానం. కానీ అనుభవ జ్ఞానం ఏంటి అంటే జాతస్య మరణం ధ్రువం. ఇది అనుభవ జ్ఞానం. అంటే శరీరంతో అనుభవాలు ఉంటాయి. అనుభవ జ్ఞానం జాతస్య మరణం ధ్రువం. జ్ఞానంలో జ్ఞానం, అనుభవం లేనటువంటి జ్ఞానం ఏంటి అంటే ఇదంతా శక్తి స్వరూపం. శక్తికి అనుభవాలు ఉండవు, శరీరాలకే అనుభవాలు ఉంటాయి, పరిమితులకే అనుభవాలు ఉంటాయి. ఏకత్వానికి అనుభవం ఉండదు, అనేకత్వానికి అనుభవాలు ఉంటాయి. పరిమితులకు అనుభవాలు ఉంటాయి, అనంతానికి అనుభవం ఉండదు. ఎందుకంటే ఉండేది ఒకటే, అది ఏకత్వ భావనలో ఎక్కడ ఉంటుంది అనుభవం. అందుకని అనుభవం లేని అనుభవం ఏంటి అంటే శక్తి భావన. అందులో
ఆ శక్తి స్వరూపము నేననేటువంటి భావనలో లీనమవటమే తప్ప అది భావ మార్పే తప్ప విడిగా జరిగేదేమి లేదు అక్కడ. అది అద్భుతం కూడా కాదు. సహజ జీవితం వల్ల జీవించుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు అది తెలిసినా మీరు అది తెలియకపోయినా ఇలాగే జీవిస్తాం. ఇప్పుడు అసలు మనిషికి నేను అనంత ఆత్మశక్తిని అని తెలిసింది అనుకోండి. ఒక జీవన్ముక్తుడు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మీరు ఎవరినైనా మహాత్ములు దేవుళ్ళు అనుకున్న వాళ్ళని తీసుకోండి. ఆ జీవన్ముక్త స్థితి వాళ్ళకి తెలిసింది అనేది మనకేం కనపడతలే. వాళ్ళ శరీరమే కనపడుతుంది, వాళ్ళ జీవన విధానం కనపడుతుంది, వాళ్ళు చెప్పిన మాటలు వినపడుతున్నాయి. వాళ్ళు మనలాగే ఉన్నారు, మనలాగే శరీరం ఉంది. వాళ్ళు రోజు కాలకృత్యాలు తీర్చుకున్నారు, స్నానాలు చేశారు, అనారోగ్య బాధలు పడ్డారు, ఆహారాలు తిన్నారు, గాలి పీల్చుకున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ శరీరం బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవించింది. నిరంతరం మన శరీరం ఎలా మార్పులు చెందుతుందో అలా మార్పులు చెందుతూ వెళ్ళింది. వాళ్ళు కూడా శరీరాన్ని వదిలిపెట్టి మరణానికి లోనయ్యారు. జాతస్య మరణం ధ్రువం అనే సిద్ధాంతానికి అందరూ కట్టుబడే ఉన్నారు. ఇక్కడ సృష్టి అంతా దానికి కట్టుబడే ఉంటుంది. జాతస్య అంటే ఉద్భవించినది, పుట్టినది. మరణం అంటే లేకుండా పోవటం, నశించిపోవటం. ధ్రువం తప్పదు. అయితే ఉద్భవం ఎక్కడి నుంచి జరిగింది? శక్తిలో జరిగింది. శక్తిలోంచి జరిగింది. ఎక్కడ జరిగింది? శక్తిలోనే జరిగింది. ఉద్భవించటం ఆ శక్తిలోనే, శక్తితోనే జరిగింది. ఉండటం శక్తితోనే జరిగింది. నిరంతరం మార్పు చెందటం శక్తితోనే జరిగింది, జరుగుతున్నది. మరి మరణించటం, మరణం ధ్రువం ఎక్కడ జరుగుతుంది? శక్తితోనే జరుగుతుంది. శక్తి అనేటువంటిది అర్థమైనప్పుడు అది అర్థం అవటం అంటే అనుభవం కాదు, భావ మార్పు. అనుభవం కాదు అంటే పంచేంద్రియ శారీరక అనుభవాల లాంటి అనుభవం కాదు, అది జ్ఞానానుభవం అంతే. భావ మార్పు, ఆ ఏకత్వ స్థితి కేవలం భావ మార్పు. శరీరం ఇంతే, శరీరంతో ఇలాగే జీవన్ముక్తులైన ఇంతే. అది ఆ ఏకత్వం మనకి కనపడదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వారిని చూస్తున్నాం అనుకోండి, ఆయన శరీరమే కనపడుతుంది మనకి. అక్కడేం ఏకత్వం అనంత ఆత్మస్థితి మనకేం కనపడదు. వారి బోధలో, మాటలో, భావ వ్యక్తీకరణలో ఉంది అది. కానీ మనిషిగా ఆయన పరిమిత శరీరంతోనే ఉన్నారు, బాధలు పడుతున్నారు, బోధలు చేస్తున్నారు, మనలాగే అన్నం తింటున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. వాళ్ళ జీవన విధానం మానవ జీవన విధానం లాగానే ఉంది, మానవ శరీరంతోనే ఉంది. కానీ బోధలు అనంతత్వాన్ని చెబుతున్నాయి. బోధ అంటే ఏంటి? భావ వ్యక్తీకరణ. ఆ భావ వ్యక్తీకరణ నచ్చిన వాళ్ళు రామకృష్ణ పరమహంస గారిని అనుసరించారు. ఇంకో భావ వ్యక్తీకరణ నచ్చిన వాళ్ళు రమణ మహర్షిని అనుసరించారు. ఇంకో భావ వ్యక్తీకరణ నచ్చిన వాళ్ళు షిరిడి సాయిబాబా వారిని అనుసరించారు. ఇంకో భావ వ్యక్తీకరణ నచ్చిన వాళ్ళు యేసుక్రీస్తు వారిని అనుసరించారు. ఇంకో భావ వ్యక్తీకరణ నచ్చిన వాళ్ళు మహమ్మద్ ప్రవక్తను అనుసరిస్తున్నారు. ఇంకో భావ వ్యక్తీకరణ నచ్చిన వాళ్ళు గురునానక్ను అనుసరిస్తున్నారు. ఆధ్యాత్మికతలో, దైవీ మార్గాలలో వేల భావ వ్యక్తీకరణలు ఉన్నాయి, వేల రకాల మతాలు, మార్గాలు, విధానాలు, గురువులు, పద్ధతులు ఉన్నాయి. మళ్ళీ ఒకే దేవుడికి సంబంధించి వందల వేల గురువులు ఉన్నారు. అనేక మతాల్లో అనేక రకాలుగా ఉన్నారు. ఎవరి భావ వ్యక్తీకరణ నచ్చిన వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు, దాన్ని నమ్ముతున్నారు. ఇది ఎలా ఎందుకు అనే దానికి ప్రశ్నే లేదు ఇక్కడ. దాన్ని అర్థం చేసుకోవటం మాత్రం ఉంది. అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అన్నప్పుడు ఏంటంటే మొత్తం సృష్టితత్వాన్ని అర్థం చేసుకోవాలి. సృష్టి ఎలా ఎందుకు ఉంది అంటే ఏమీ లేదు, ఒక చెట్టుకు శాఖోపశాఖలు ఉన్నట్టుగా. చెట్టు ఒకటే, దాని కాండం ఒకటే, అడుగున వేళ్ళు అనేకంగా పాకుతూ ఉంటాయి, వేళ్ళు బోల్డ్ ఉంటాయి. వేళ్ళు అంటాం. ఒక చెట్టుకి చాలా వేళ్ళు ఉంటాయి. అన్ని దిశలా పాకుతూ చెట్టును బతికిస్తాయి, బలంగా పట్టుకుంటాయి, నేలలో చొచ్చుకుపోయి. మళ్ళీ నేలలోంచి సారాన్ని గ్రహించి చెట్టును బతికించుకుంటూ ఉంటాయి. చెట్టు ఏమైంది? ఇప్పుడు ఏకకాండంతో పైకి వెళ్ళింది, చుట్టూ బోల్డ్ కొమ్మలేసుకుంటూ వచ్చేసింది. ఏకంగా వెళ్తే అనేకం అయిపోతుంది. మళ్ళీ కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు అనేకం, కానీ మొత్తం కలిపితే చెట్టు. అలాగే మొత్తం కలిపితే శక్తితత్వం, దాంట్లో ఉన్న అనేకత్వం దాని లక్షణం, దాని చైతన్యత. ఇది కేవలం భావానికి అర్థమవుతుంది. భావానికి అర్థమైనా కూడా జీవితం ఇలాగే ఉంటుంది. భావానికి అర్థమైన జీవన్ముక్తులు ఎలా జీవిస్తారు? మంచిగా జీవిస్తారు అంతే. అందుకని నువ్వు జీవన్ముక్తుడివి, జీవన్ముక్తురాలివి కాకపోయినా కూడా మంచిగా జీవిస్తున్నావు అనుకో. మంచిగా జీవించడం అనేది శక్తి యొక్క తత్వం యొక్క లక్షణం. ఎందుకని అది ఏకత్వమే. నాకు నేను ఎలా హాని చేసుకుంటాను? ఇప్పుడు హాని చేయటం అంటే ఏంటో, ఒక మనిషికి హాని చేయటం అంటే ఏంటో తెలుసా? శక్తి తత్వం తెలిసినప్పుడు
అనంత ఆత్మశక్తి నేనే అయినప్పుడు, ఆ శక్తి స్వరూపము నేనే అయినప్పుడు ఒక మోసం చేయడం, ఒక అబద్ధం చెప్పడం, ఇతరులకు అన్యాయం చేయడం, ఒకళ్ళని బాధ పెట్టడం, కష్టపెట్టడం ఎలాంటిదండి? నన్ను నేను గిచ్చుకోవటం లాంటిది, నా కాలుతో ఇంకొక కాలుని తన్నుకోవటం లాంటిది, నా చేత్తో నా చెంపను వాయించుకోవటం లాంటిది. కానీ భిన్న భావనలో ఉన్నప్పుడు నేను వేరు నువ్వు వేరు ఇవన్నీ అనేకమైనప్పుడు ఇవన్నీ చేస్తావు. నీకు ఏకత్వం తెలియదు కనుక. అందుకని నువ్వు మంచిగా ఉండటం అనే సాధన చేస్తే ఏకత్వ భావనకు దగ్గర అవుతూ ఉంటావు. ఎందుకని ఏకత్వ భావన యొక్క లక్షణం మంచి లక్షణం ఎందుకైంది? మంచి అంటే అది లక్షణం కాదు, నాకు నేను హాని చేసుకోను కదా. అందుకని మంచి అని ఎవరికి చెప్పాల్సి వచ్చింది? చెడ్డగా ఉండేవాళ్ళకి, పరిమిత భావనలో ఉండేవాళ్ళకి. ఏకత్వ భావంలో మంచి లేదు, చెడు లేదు. ఇప్పుడు మనం ఉన్నాం, నా కాలు ఇంకొక కాలుని తన్నదుగా, నా చెయ్యి ఇంకో చెయ్యిని కొట్టుకోదుగా, నన్ను నేను గిచ్చుకోనుగా, నా కన్ను నేను పొడుచుకోనుగా, నాకు నేను హాని చేసుకోనుగా, నన్ను నేను కొట్టుకోనుగా. ఎందుకని? నేనంతా ఏకత్వ భావంలో ఉన్నాను. నాకు నేను శత్రువు కాదు. నా చెయ్యి నా కాలుకు శత్రువు కాదు, నా కాలు నా చెయ్యికి శత్రువు కాదు, నా కన్ను నా ముక్కుకు శత్రువు కాదు, నా ముక్కు నా కన్నుకి శత్రువు కాదు, నా శరీర అవయవాలు ఏవి ఇంకొక దానికి శత్రువు కాదు. ఎందుకంటే నాకు ఏకత్వ భావన ఉంది. ఈ ఏకత్వ భావన అనేటువంటి శక్తి భావన సృష్టిపరంగా పొందిన వాళ్ళు ఉన్నారో, ఎవరుంటారో వాళ్ళకి ఏకత్వ భావన కలిగింది కనుక ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాలన్నీ ఏకత్వ భావనతో శరీరము నేను అనుకుంటూ ఎలా మనం ఇంకొక అవయవానికి హాని చేసుకోమో, ఒక అవయవం ఇంకో అవయవానికి హాని ఎలా చెయ్యదో, అనంత శక్తి యొక్క ఏకత్వ భావన కలిగినటువంటి వాళ్ళు అసలు ఎవరికి హాని చేయలేరు. ఎందుకని? ఏకత్వ భావన ఉంది నేనేనే. ఆ హాని చేయలేని స్థితిని, అంటే నాకు నేను శరీరపరంగా నా అవయవాలు ఇంకొక అవయవానికి ఎలా హాని చేసుకోవో అలాంటి స్థితిని మంచి అని చెప్పారు. ఎవరికి? చెడు చేస్తున్న వాళ్ళకి, పరిమిత భావనలో ఉన్నవాళ్ళకి, అజ్ఞానంలో ఉన్నవాళ్ళకి. జీవన్ముక్తుడికి అది మంచి కాదు, సహజ స్థితి. నా శరీరానికి నేను హాని చేసుకోవడం నాకు సహజ స్థితి కాదు. అండ్ మీరు చాలా మంచోళ్ళండి, మిమ్మల్ని మీరు గిల్లుకోవట్లేదు, మిమ్మల్ని మీరు గిచ్చుకోవట్లేదు, మిమ్మల్ని మీరు కొట్టుకోవట్లేదు, మిమ్మల్ని మీరు రొక్కుకోవట్లేదు, మీకు మీరు హాని చేసుకోవట్లేదు, అబ్బా మీరు ఎంత మంచోళ్ళండి అని ఎవరన్నా అంటారు మిమ్మల్ని? ఒకవేళ మీకు మీరు హాని చేసుకుంటే, మిమ్మల్ని మీరు గిచ్చుకొని, గిల్లుకొని, పీక్కొని, రక్కుకొని, మీ తల్ల మీరే గోడకేసి కొట్టుకొని మీకు మీరే హాని చేసుకుంటుంటే మన ఏమంటారు? ఇప్పుడు పిచ్చోడు అంటారు, అది పిచ్చిది అంటారు. నాకు నేను హాని చేసుకోవటం నా సహజత్వం, నాకు నేను హాని చేసుకోవటం నాకు పిచ్చితనం. అలాగే ఏకత్వ అనంత ఆత్మశక్తి స్వరూపమే నేను. ఆ అనంత ఆత్మశక్తి యొక్క చైతన్య కదలికే వలన అనంత ఆత్మశక్తిలోనే సృష్టి ఉన్నట్టుగా అనిపిస్తున్నది తప్ప భిన్నమైనది కాదు. అది ఏకత్వమే, నా శరీర అవయవాల్లాగా అని అర్థమైనటువంటి వ్యక్తులు సహజంగా జీవిస్తారు. అందుకని జీవన్ముక్తులు మంచిగా ఉన్నారనడానికి లేదు, సహజంగా ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి మంచి చెడు అనే ద్వంద్వ భావనలు లేవు. అసలు వాళ్ళకు ఉన్నది ఏకత్వ స్థితి. మన శరీరానికి మనం ఎలా హాని చేసుకోమో అలా ఉన్నారు వాళ్ళు. ఎవరైనా ఇతరులకు హాని చేసినప్పుడు, మోసం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, ఇతరులకు హాని చేస్తూ ఇతరులకు బాధలు కలిగిస్తున్నప్పుడు ఈ జీవన్ముక్తులకి ఇది ఎలా కనపడుతుంది అంటే తనకు తానే హాని చేసుకుంటున్న పిచ్చోళ్ళే కనపడుద్ది. అంటే ఒక మనిషి తననే గిల్లుకుంటూ, గిచ్చుకుంటూ, రొక్కుకుంటూ, తన తల గోడకు కొట్టుకుంటూ, తన శరీరానికి తానే హాని కలిగించుకుంటూ ఉన్నవాడిని పిచ్చోడు, పిచ్చిది అని మనం ఎలా అయితే వాడు హాని చేసుకోకుండా చేతులు కాళ్ళు కట్టేసి మెంటల్ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తామో, అలా జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో ఏకత్వ అనంత ఆత్మశక్తిని అనుభవం పొందినటువంటి జీవన్ముక్తులైనటువంటి స్త్రీ పురుష రూపములలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇతరులకు హాని చేసి ఇతరులను మోసం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పిచ్చోళ్ళ కనపడతారు. కాబట్టి వాళ్ళు పిచ్చివాళ్ళకి తనకు తానే హాని చేసుకుంటున్న పిచ్చి వాళ్ళని మెంటల్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళకు వాళ్ళు హాని చేసుకోకుండా చూస్తూ వైద్యం ఎలా చేస్తామో అలా జీవన్ముక్తులైనటువంటి ఏకత్వ భావనకి వెళ్ళినటువంటి అనంత ఆత్మశక్తి భావనకి వెళ్ళినటువంటి నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను స్వరూపురాలను అని భావించుకుంటూ ఆ భావనలో లీనమై శరీరంతో జీవిస్తున్నటువంటి
ఆ శరీరంతో సామాన్య ప్రజలను చూస్తూ, ఒకళ్ళనొకళ్ళు మోసాలు చేసుకుంటున్న ప్రజలను చూస్తూ, దేహభ్రాంతిలో ఒకళ్ళకొకళ్ళు హాని చేసుకుంటున్నటువంటి ప్రజలను చూస్తూ ఆ జీవన్ముక్తులు చేసే బోధలు మెంటల్ హాస్పిటల్లో పేషెంట్లకి ట్రీట్మెంట్ లాంటివి. అవి మనం స్వీకరిస్తామా స్వీకరించమా తెలియదుగా, పిచ్చోడికేం తెలుస్తుంది. మెంటల్ హాస్పిటల్లో పేషెంట్ని చేతులు కాళ్ళు కట్టేసి బలవంతంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాడేమనుకుంటున్నాడు, బలవంతంగా నాకేదో చేసేస్తున్నారు అనుకుంటున్నాడు. నన్ను స్వేచ్ఛగా వదిలేస్తే నా తల గోడకేసి కొట్టేసుకుంటాను, నన్ను నేనే రక్కేసుకుంటాను, నన్ను నేనే గీకేసుకుంటాను, నన్ను కత్తులతో నేనే పొడిసేసుకుంటాను, నన్ను బ్లేడులతో నేనే కోసేసుకుంటాను, నేనే బిల్డింగ్లకి దూకేస్తాను, లారీల కింద పడతాను, బస్సుల కింద పడతాను, నదుల్లో దూకుతాను. అదంతా నా స్వేచ్ఛ అనుకుంటున్నాడు. ఎందుకని మైండ్ చెడిపోయింది, పిచ్చోడు. ఇప్పుడు వాడికి ఆడే ఆన్ చేసి చచ్చిపోతాడు. అందుకని ఆయన రక్షించడం కోసం వైద్యం చేస్తుంటే వీళ్ళందరూ నన్ను శిక్షిస్తున్నారని వాడు అనుకుంటున్నాడు. అలాగే దేహభావనలో చెడు చేస్తూ జీవించేవాళ్ళు, దేహభావనలో మోసాలు చేస్తూ జీవించేవాళ్ళు, దేహభావనలో తప్పులు చేస్తూ జీవించేవాళ్ళు, దేహభావనలో ఇతరులను బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ జీవించే వాళ్ళందరూ కూడా ఈ దైవీ జ్ఞానం, ఈ దైవత్వం పనికిరానిదని, పిచ్చిదని, ఇదంతా పిచ్చి ప్రేలాపనని, పిచ్చి పనులని. ఎందుకని మెంటల్ హాస్పిటల్లో పేషెంట్కి అలాగే ఉంటుంది. ఏంటి, వాళ్ళు దాన్ని నమ్మరు, వాళ్ళ వైపు వెళ్ళరు, ఆ వైపు వెళ్ళరు. ఎందుకంటే మోసాలకు అలవాటు పడిపోయారు, వ్యసనాలకు అలవాటు పడిపోయారు, చెడుకు అలవాటు పడిపోయారు, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి అలవాటు పడిపోయారు, ఇతరులను బాధ పెట్టడానికి అలవాటు పడిపోయారు, అహంకారానికి అలవాటు పడిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం కానీ, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడివి, స్వరూపురాలు అని చెప్పేది కానీ, ఈ ఏకత్వ భావన కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ లాంటిది. అందుకని వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ నచ్చదు. అందుకని వాళ్ళు మామూలుగా బతకాలనుకుంటారు. బతకనివ్వండి, ఎవరిష్టం వాళ్ళది, ఏముంది అందులో. భావ వ్యక్తీకరణలు కదా ఇవన్నీ. ఇప్పుడు పిచ్చోడికి వైద్యం చేస్తున్నప్పుడు డాక్టర్కి చాలా ప్రమాదం ఉంటుంది, అందుకని కట్టేస్తారు. బాగా ప్రమాదకారులైన వాళ్ళని కట్టేసే వైద్యం చేయాలి, ఇంకో దారి లేదు. అది వైద్యం కనుక అలా. ఇక్కడ ఇందులో బలవంతమే ఉంది, ఏ బలవంతం లేదు, భావ వ్యక్తీకరణ ఉందండి. ఈ భావ వ్యక్తీకరణలో ఏకత్వ భావన పొందిన వాళ్ళు మంచిగా జీవిస్తారు. చెడ్డగా జీవిస్తున్న వాళ్ళకి వాళ్ళ మంచిగా జీవిస్తే, నాయన చెడ్డగా జీవిస్తున్నావు, తల్లి చెడ్డగా జీవిస్తున్నావు, అది నీకు నువ్వే హాని చేసుకోవటం. అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం మళ్ళీ నీ మీద తిరిగి నీకే పనిచేస్తుంది. అంటే నువ్వే నీ చెంప మీద కొట్టుకోవటం లాంటిది, నువ్వే నీ తల గోడకేసి కొట్టుకోవటం లాంటిది, నువ్వే నిన్ను కత్తితో పొడుచుకోవటం లాంటిది, నువ్వే నిన్ను పిక్కొని రొక్కుకోవటం లాంటిది. కర్మ సిద్ధాంతం సేమ్ అంతే. ఇది నీకు ఎమ్మటే కనపడుతుంది, అది వచ్చి మీద పడుతుంది. అందుకని అది మాకు తెలుసు కనుక నువ్వు అలా ఉండొద్దని చెబుతున్నావు. నాయన, మా జ్ఞానబోధలన్నీ పిచ్చోళ్ళకి ట్రీట్మెంట్ లేను. ఎవరు పిచ్చోళ్ళు? తప్పులు చేసేవాళ్ళు మాత్రమే. మళ్ళీ ధార్మికంగా ఆత్మజ్ఞానం తెలియకపోయినా, ఆధ్యాత్మిక చదువు చదవకపోయినా, ఎటువంటి జ్ఞానం లేకపోయినా సామాన్య జీవితం జీవిస్తూ ఏ తప్పులు చేయకుండా మంచిగా జీవించేవాళ్ళు చక్కగా ఇవన్నీ వింటారు. అందులో వాళ్ళు ఆచరించగలిగినవి ఆచరిస్తారు, లేనిదే వాళ్ళ జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇది పిచ్చోళ్ళకి ట్రీట్మెంట్, వాళ్ళకి కాదు. మంచివాళ్ళకి ఇది ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే మంచిగా బతకడమే జీవన్ముక్త లక్షణం. ఇప్పుడు జీవన్ముక్తులందరూ శరీరం ఉన్నంతకాలం మంచిగా బతుకుతారు. కాబట్టి మంచిగా బతికే వాళ్ళందరికీ జీవన్ముక్త స్థితికి వెళ్ళడానికి దారి దొరుకుద్ది, ఆటోమేటిక్గా దారి దొరుకుద్ది. ఎందుకంటే మంచే దాని దారి. ఎందుకని మంచివాళ్ళందరూ జీవన్ముక్తులు మంచివాళ్ళలాగా జీవిస్తారు, జీవించినంతకాలం మంచివాళ్ళలాగా జీవిస్తారు. కాబట్టి మంచివాళ్ళగా జీవించే వాళ్ళందరికీ మంచివాళ్ళ మాటలు అర్థమవుతాయి, మంచివాళ్ళ విధానం అర్థమవుద్ది, మంచివాళ్ళ పద్ధతి అర్థమవుద్ది, మంచి భావ వ్యక్తీకరణలు స్వీకరిస్తారు వాళ్ళు. ఎందుకని దారి దొరుకుద్ది అంటే మంచివాళ్ళందరూ మంచి పనులు చేస్తూ మంచి భావ వ్యక్తీకరణలు స్వీకరిస్తారు. మంచివాళ్ళు మామూలుగా ఉండరుగా, మంచిని వెతుకుతూ వెళ్తారుగా. ఎవరో కాముగా ఉండంగా చెడ్డోళ్ళు చెడుని వెతికినట్టు మంచివాళ్ళు మంచిని కూడా వెతుకుతారు. అందుకని మంచిగా జీవించే వాళ్ళందరికీ మంచి లభిస్తుంది అంటే ఆకాశం నుంచి వచ్చి పడుతుందని కాదు, మంచిని వెతుక్కుంటూ వెళ్తారు వాళ్ళు, మంచి భావ వ్యక్తీకరణలు స్వీకరిస్తారు వాళ్ళు. కాబట్టి మంచిగా జీవించే వాళ్ళందరూ జీవన్ముక్త స్థితికి ఏదో ఒక రోజుకి వెళ్తారు, అనంత ఆత్మ ఎరుకను పొందుతారు. ఎందుకంటే మంచి భావ వ్యక్తీకరణలు స్వీకరిస్తారు వాళ్ళు. అహంకారులు, చెడు ఉన్నవాళ్ళు, గుర్తింపు స్వభావం ఉన్నవాళ్ళు, సమూహాలు తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు, ప్రలోభ పెట్టి ప్రజలను మోసం చేసేవాళ్ళు, దొంగలు, మోసగత్తులు, మోసగాళ్ళు, ఇటువంటి వాళ్ళు రకరకాల చిత్ర విన్యాసాలు ఆధ్యాత్మికతలోనూ చేస్తారు, భౌతికంలోనూ చేస్తారు. ఇదంతా పిచ్చి బ్యాచ్, వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలి.
వాళ్ళంతా ఆల్రెడీ మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి వాళ్ళే హాని చేసుకుంటున్నారు. కర్మ సిద్ధాంతం నిన్ను శిక్షిస్తుంది కదా. నువ్వు ఎంతమందిని మోసం చేసి, ఎంతమందిని అన్యాయం చేసి, ఎంతమందికి నువ్వు బురుడీలు కొట్టించి, నువ్వు ఎంతమందినైనా రకరకాలుగా నీ మాటలతో నమ్మించి, నీ చేష్టలతో నమ్మించి వాళ్ళని నువ్వు ఆకట్టుకోవచ్చు. అది భౌతికంలో కావచ్చు. భౌతికంలో చూడండి, చాలా మంది రకరకాలుగా డబ్బుకి ఆకర్షణ పథకాలు పెట్టి అందరూ ఎత్తుకు పారిపోతుంటారు. రకరకాల ఆకర్షణలు పెట్టి స్త్రీ పురుష సంబంధాల్లో తప్పులు చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు. వీళ్ళందరూ దొరికిపోతారు ఎప్పుడో చోట. కర్మ సిద్ధాంతం ఎందుకు ఊరుకుంటుంది? నీ చెంపను నువ్వు కొట్టుకున్నట్టే. కాకపోతే నీకు 100 ఏళ్ళు ఉంది కదా. కర్మ సిద్ధాంతం లెక్క ప్రకారం తెచ్చేస్తుంది. ఎక్కడ కొట్టాలో, ఎప్పుడు కొట్టాలో కరెక్ట్గా తెలుసుదానికి అప్పుడు కొడుతుంది. అంటే ఎప్పుడు కొడితే నీ గోప గుయ్యి అంటదో అప్పుడు కొట్టుద్ది వచ్చి. అదే కర్మ సిద్ధాంతం. అలాగే ఆధ్యాత్మికతలో ఈ మోసగాళ్ళు మోసగత్తులు కూడా మొత్తం అన్నీ అనుభవిస్తారు. ఎందుకని? సృష్టి శక్తి ఏకశక్తి. అది దాంట్లో ఎవరు ఏం జరుగుతుంది అనేది మొత్తం ఏకశక్తి అయినప్పుడు నువ్వు విభిన్న భావనలో చేస్తున్నావు తప్ప దానికి ఎందుకు తెలియదు. అంటే ఇది ఎలాంటిదంటే, నాలో ఒక అనారోగ్యం వచ్చింది, మనకు ఒక అనారోగ్యం వచ్చింది మన శరీరంలో. ఒక జ్వరమో, ఒక జలుబో, ఒక దగ్గో, ఏదో ఒక అనారోగ్యం. ఇప్పుడు వెంటనే ఏం చేస్తా నాకు తెలుస్తుంది. అది నా శరీరంలో వచ్చిన అనారోగ్యం నాకు తెలుస్తుందిగా. అలానే దానికోసం మొత్తం శరీరం ఏం పడిపోతుంది. ఇప్పుడు దానికి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుంటాం, జలుబుకో దగ్గుకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. లేదా మనకు తెలిస్తే మనమే ఒక బిళ్ళ తెచ్చుకొని దాన్ని నయం చేసుకునే ప్రయత్నం చేస్తాం. లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నయం చేయించుకునే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తామా చేయమా? తగ్గించుకోవటం అంటే ఏంటి? అనారోగ్యాన్ని పోగొట్టుకొని మళ్ళీ సహజంగా తయారవుతాం. సహజం అంటే ఏంటి? ఆరోగ్యం. అలాగే ఇక్కడ ధర్మము సహజము, మంచి సహజము, అది అనంతాత్మశక్తి లక్షణము, జీవన్ముక్త లక్షణము, ఏకత్వ లక్షణము. కాబట్టి చెడు ఎక్కడ జరిగినా అది అనారోగ్యం లాంటిది, దాన్ని సరి చేసుకుంటుంది. అది సరి చేసుకునే వ్యవస్థ కర్మ సిద్ధాంతం. అందుకని మీరు మతాల పేరుతోనో, మార్గాల పేరుతోనో, దేవుళ్ళ పేరుతోనో, లేదా భౌతికంలోనూ ఏ విధంగానైనా ప్రజల్ని మీరు మభ్యపెట్టి చేసేదంతా కూడా అనారోగ్యం అయితే మీరు తప్పకుండా దాని వలన మీరు మళ్ళీ సరిచేయబడతారు. కర్మ సిద్ధాంతం చేత అనారోగ్యం సరి చేసుకోబడుతుంది. అయ్యే మోసాలు, అన్యాయాలు, తప్పులన్నీ అనారోగ్యాలే. అనారోగ్యాలన్నింటినీ అనంతాత్మశక్తి తానే సరి చేసుకుంటుంది. మన దేహంలో అనారోగ్యాన్ని మనం ఎలా సరి చేసుకుంటున్నామో తనలోని చెడు అనే అనారోగ్యాన్ని, తప్పు అనే అనారోగ్యాన్ని, మోసం అనే అనారోగ్యాన్ని, అది ఆధ్యాత్మికమైన భౌతికమైన అదే సరి చేసుకుంటుంది. అది ఎలా సరి చేసుకుంటుంది మనకు అనవసరం. మంచిగా జీవించడం అనేది సహజత్వం. మంచి అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉండటం, అంతే సహజత్వం. అదొక సహజత్వం. మంచిగా ఉండటం అనేది ఎవరికో మేలు చేయటం కాదు. ధర్మంగా ఉండటం అనేది ఎవరికో మేలు చేయటం కాదు. నువ్వు గొప్పగా జీవించడం అసలు కాదు. మంచిగా ఉండటం అనేది మనిషి లక్షణం, సహజత్వం. అది సృష్టి అంతా మంచిగానే ఉంది. లేకపోతే నీకు గాలి దొరకదు, నీరు దొరకదు, నువ్వు తినేది దొరకవు, నీకేమీ దొరకవు, నీకు సూర్యరశ్మి ఉండదు. నేను నిరంతరం ఏడిపిస్తూ ఉంటాడు సూర్యుడు. వచ్చి వెళ్ళి రానా వద్దా అని పక్క వాళ్ళకి వెలుగునిచ్చి నీకు వెలుగునివ్వకుండా ఇలా ఏడిపిస్తుంటాడు మానవ బుద్ధులైతే. అలా లేదే సృష్టి. సృష్టి అంతా సహజంగా ఉంది, సమానత్వంగా ఉంది. నువ్వు కూడా అలా సహజంగా సమానత్వంగా జీవించడమే మంచి. పరిమిత భావనలో జీవిస్తున్నావు కాబట్టి నీకు మంచి అని చెప్పబడింది, మంచిగా జీవించు అని. ఎందుకంటే ఇక్కడ చెడు ఉంది కాబట్టి చెడు చేయబాక అని. కానీ మంచిగా జీవించడం అనేది ఆత్మశక్తి యొక్క సహజత్వము, జీవన్ముక్త స్థితి యొక్క సహజత్వము, శక్తి స్థితి యొక్క సహజత్వం అయినప్పుడు మంచిగా జీవించే వాళ్ళందరూ సహజత్వంలో కలుస్తున్నారు కనుక వీళ్ళందరూ మంచి భావ వ్యక్తీకరణలనే మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కనుక, వాటి కొరకు అన్వేషిస్తారు కనుక, మంచిని ఎత్తుక్కుంటారు కనుక, మంచిగా జీవించే వాళ్ళందరూ మంచిని ఎత్తుక్కుంటారు కనుక ఖచ్చితంగా వాళ్ళు జీవన్ముక్త స్థితికి చేరుకుంటారు. అనంతాత్మశక్తి ఎరుకను పొందటానికి వాళ్ళే అన్వేషించి తెలుసుకుంటారు. వాళ్ళు ఆసక్తులు అవుతారు దానికోసం, అంతే. చెడు వాళ్ళు ఆసక్తులు అవరు. ఎందుకు అవరంటే ఆల్రెడీ అనారోగ్యం. అది అనారోగ్యానికి ట్రీట్మెంట్ కావాలి. మోసగాళ్ళు, మోసగత్తులు, చెడ్డోళ్ళు అందరూ అనారోగ్యానికి లోనైనటువంటి వాళ్ళు. మనకు అనారోగ్యం వస్తే మనకు తెలిసి బెళ్ళేసి నయం చేసుకుంటాం. మన వల్ల కాకపోతే డాక్టర్ చేత నయం చేయించుకొని ఆరోగ్యానికి వస్తాం. సేమ్ అలాగే కర్మ సిద్ధాంతం తనను తాను సరి చేసేసుకుంటుంది. అనారోగ్యాన్ని సరి చేసేస్తుంది, చెడుని సరి చేసేస్తుంది, మంచి చేసేస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ తప్పులు చేసే వాళ్ళందరూ తమకు తాము హాని చేసుకుంటున్న వాళ్ళు, మంచి చేసే వాళ్ళందరూ తమ స్వస్థితిని తాము తెలుసుకునే మార్గం వైపే ప్రయాణిస్తున్న వాళ్ళు.
ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీరు మంచిగా బతుకుతూ ఉండండి, మీకే ఆసక్తి వస్తుంది, మీకు ఆ దారి దొరుకుద్ది, మీరు అవి వింటారు, మీకు అవి వినపడతాయి. ఎందుకని మీరు వినాలనుకునే మీరు వింటారు, అద్భుతం కాదు. ఎందుకని అనేక వినపడుతున్నాయి ప్రపంచంలో, కోటాను కోట్లు వినపడుతున్నాయి, కనపడుతున్నాయి. ఇవన్నీ భావ వ్యక్తీకరణలు. మంచి వాళ్ళు ఏం స్వీకరిస్తారు? మంచి భావ వ్యక్తీకరణలు స్వీకరిస్తారు. కనుక మీరు మంచి దారిలో వెళ్ళే వాళ్ళందరూ మంచి భావ వ్యక్తీకరణలు స్వీకరిస్తారు. కనుక అక్కడ మహిమ లేదు, మాయ లేదు, మీరు అనంత ఆత్మతత్వాన్ని చేరుకుంటారు. కపటలు, మోసగాళ్ళు, ఆశలు, అత్యాశలు, దురాశలు, కష్టపడకుండా బతికేద్దాం అనుకునేవాళ్ళు, శ్రమ తక్కువతో ఎక్కువ లాభాలు పొందేద్దాం అనుకునేవాళ్ళు అనేక రకాలైనటువంటి ఆకర్షక పథకాలకు లోనవుతారు. అది ఆధ్యాత్మికతలో కావచ్చు, భౌతికంలో కావచ్చు. దానివల్ల వాళ్ళు మోసపోతారు. ఎందుకని షార్ట్ కట్లు ఉండవు అసలు ఎక్కడ. ఆశనుడు మోసపోతాడు, అది భౌతికమైన ఆధ్యాత్మికమైన. అందుకని షార్ట్ కట్, సూక్ష్మంలో మోక్షం చెప్తామనే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ వీళ్ళని మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసపోతున్నారు. అయితే వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే వీళ్ళ బుద్ధి అదే కనుక, వీళ్ళకి అదే ఆసక్తి కనుక. ధర్మంగా మంచిగా బతికే వాళ్ళు వాళ్ళ షార్ట్ కట్లకు వెళ్ళరు, సూక్ష్మంలో మోక్షానికి వెళ్ళరు. వాళ్ళు మంచిగా బతుకుతూ మంచిలో తన తత్వాన్ని తను తెలుసుకుంటారు. నీ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి అసలు ఎక్కడికి వెళ్ళాలి? నీలో నువ్వు కూర్చుంటే సరిపోద్దిగా. నీలో నువ్వు కూర్చోవాలంటే నువ్వు మంచిగా సంతృప్తిగా ఉంటూ ఊరికనే కూర్చోగలుగుతావు. దానికి సంబంధించిన కించిత్తు జ్ఞానం నీకు అందితే నీ లోపలికి నువ్వు వెళ్ళిపోతుంటావు. దానికే ఆకర్షితుడు అవుతావు, ఆకర్షితురాలు అవుతావు. మంచివాళ్ళందరూ మంచిగా ఆకర్షితులు అవుతారు. మాయలు, మహిమలు, కపటత్వాలు, మోసాలు, అద్భుతాలు, వీటన్నింటికి ఎవరు ఆకర్షితులు అవుతారంటే అటువంటి భావనలు, బుద్ధులు, గుణాలు, స్వభావాలు, ఆశలు, అత్యాశలు ఉన్నవాళ్ళు. ఒక మహిమ కావాలని ఎందుకు అనిపిస్తుంది? ఒక అద్భుతం జరగాలని ఎందుకు అనిపిస్తుంది అంటే నువ్వు కష్టపడకుండా ఏదో ఎక్కువ పొందేద్దాం అనుకుంటున్నావు. లేదా నువ్వు నువ్వు చేసినటువంటి తప్పులకు శిక్షలు పెడితే అది తప్పించేసుకుందాం, ఎవరన్నా రక్షించేస్తారేమో, ఈ బాధలు భరించలేకపోతున్నాను అంటున్నావు. నువ్వు బాధలు భరించలేకపోతున్నాను అనడానికి ముందు నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా ఉండాల్సింది. కర్మసిద్ధాంతం చెంప చెల్లు అనిపించినాక ఇప్పుడు భరించలేకపోతున్నానంటే ఎలా కుదురుద్ది? ముందే చేయకూడదు. అందుకని ఇదంతా మనకు అందించబడుతున్న జ్ఞానం. అందించబడుతున్న జ్ఞానాన్ని ఎవరు అందుకుంటారు అంటే మంచివాళ్ళు మంచి భావ వ్యక్తీకరణలు ఎత్తుక్కుంటూ ఉంటారు. చెడ్డవాళ్ళు చెడుగా జీవిస్తారు కనుక చెడ్డ భావ వ్యక్తీకరణలు అందుకుంటూ ఉంటారు. ఆశలు, అత్యాశలు, దురాశలు ఇటువంటి ఉన్నవాళ్ళు, దుర్మార్గాలు చేసి తప్పించుకుందాం అనుకున్న వాళ్ళు మహిమలు, మాయలు, అద్భుతాలు ఇక వీటన్నిటికీ ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఎందుకని నా వల్ల కానిది ఎవరైనా చేసేస్తే అది నాకు వచ్చేస్తే బాగుండని ఆశ, అత్యాశ, దురాశ, అది అంతక మానసిక కల్పనలో ఉంటారు. అయితే ఇవన్నీ తప్పారేటంటే ఏమీ లేదు, ఇవన్నీ భావ వ్యక్తీకరణలు. ఎవరికి నచ్చిన వైపు వాళ్ళు పోతూ ఉంటారు. ఇందులో ఒకటి మాత్రం నిజం, మంచి వాళ్ళందరూ ఎప్పటికైనా ఆత్మజ్ఞానులు అవుతారు, ఆత్మజ్ఞాన మార్గంలోకి వెళ్తారు. ఎందుకంటే ఉన్న శక్తి ఒకటే అయినప్పుడు ఆ శక్తి లక్షణం తనకు తాను హాని చేసుకోకపోవడం. నాకు నేను ఎందుకు హాని చేసుకుంటాను? అసలు ఇప్పుడు నేనున్నాను, నా శరీరంలో నాకు నేను ఎందుకు హాని చేసుకుంటాను, మీకు మీరు ఎందుకు హాని చేసుకుంటారు? మిమ్మల్ని మీరు గిచ్చుకోరు కదా, గిల్లుకోరు కదా. సింపుల్, అంతే, సింపుల్ లాజిక్ అది. అలాగే అనంత ఆత్మశక్తి ఏకత్వమే అయినప్పుడు అది మంచిగానే ఉంటుంది, తనకు తాను ఎందుకు హాని చేసుకుంటుంది? అది మంచి కూడా కాదు, చెడు ఉంది కనుక, చెడు చేస్తున్నారు కనుక, పరిమిత భావనలో ఉన్నారు కనుక మంచి అని చెప్పాల్సి వస్తుంది. సహజంగా ఉంటుంది, అది తాను సహజంగా ఉంటుంది, అంతే. ఆ సహజంగా ఉండటమే మంచి. అందుకని మంచిగా ఉండే వాళ్ళందరూ ఆ సహజత్వ స్థితికి ఖచ్చితంగా ఆకర్షితులు అవుతారు, అటువైపు ప్రయాణిస్తారు, తమను తాము తెలుసుకుంటారు. ఎందుకని ఇది నిన్ను నువ్వు తెలుసుకునేదే, నువ్వు సాధించేది ఏమీ లేదు ఇక్కడ. నువ్వు పొందడానికి ఏమీ లేదు, నువ్వేదో పెద్ద పెద్ద సాధనలు చేయడానికి ఏమీ లేదు, నువ్వు పెద్ద పెద్ద వెంపర్లాడటానికి ఏమీ లేదు, పెద్ద పెద్ద పరుగులు తీయటానికి ఏమీ లేదు. నువ్వు అసలు అన్నీ ఆపేసి కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళేది ఉందంటే. నిన్ను నువ్వు తెలుసుకునేదే ఉంది. పరుగులన్నీ ఆపటమే, ఇక్కడ ఆరాటాలన్నీ ఆపటమే, వెంపర్లాటలన్నీ ఆపటమే, సాధనలన్నీ ఆపటమే. అన్నీ ఆగితే నువ్వు నీకు తెలుస్తావు, అంతే. నీ లోపలికి నువ్వు వెళ్తావు, నువ్వు నీకు తెలుస్తావు. అతి సులువైన, సులభమైన, సూటి అయిన మార్గము ఖచ్చితంగా మంచోళ్ళకు మాత్రమే దొరుకుతుంది. ఇది మంచోళ్ళు మాత్రమే దీనికి ఆకర్షితులు అవుతారు, మిగిలిన వాళ్ళు అవ్వలేరు. ఎందుకంటే బుద్ధి కర్మానుసరణే. బుద్ధి ఎందుకు కర్మానుసరణే అలా వెళ్తుంది అంటే యద్భావం తద్భవతి. నీ హృదయంలో ఏ భావాలు ఉన్నాయో ఆ భావాలకు అనుగుణంగా నీ బుద్ధిని నడిపించుకుంటావు. సింపుల్ అంతే. అందుకని ఇవన్నీ అందరూ చెప్పారు, జాగ్రత్తగా అర్థం చేసుకొని
అనేక మంది అనేక రకాలుగా ఎందుకున్నారనే విషయం మర్చిపోండి. సృష్టి అంటేనే భిన్నత్వం, అనేకత్వం. అది నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. నిరంతరం మారటమే అనేకత్వం. అన్నీ మారిపోతానే ఉంటాయి. మారుతున్నప్పుడు అన్నీ అనేకంగా కనపడతానే ఉంటాయిగా, ఎప్పుడూ భిన్నత్వాన్ని పొందుతూనే ఉంటాయిగా. కాబట్టి మిగిలినవి వదిలేసి మనకేది ఆసక్తో, మనకి ఏ భావ వ్యక్తీకరణ నచ్చిందో, మన భావాలు అంతరంగ భావాలు, యద్భావం తద్భవతి, మనకేదో మన బుద్ధి కర్మానుసరణే ఏదో దాని ప్రకారం మనకు నచ్చిన వైపు మనం పోదాం. సింపుల్ అంతే. ఏ వింటున్న వాళ్ళకి ఇది నచ్చింది కాబట్టి ఇలా వెళ్ళండి, ఎవరికి ఏది నచ్చిందో అలా వెళ్ళండి. యద్భావం తద్భవతి బుద్ధి కర్మానుసరణ. మీకు ఎవరికి ఏది నచ్చితే అటు ప్రయాణించండి. ఇందులో వాగ్వివాదాలు లేవు, తర్క వితర్కాలు లేవు, నాదే రైటు నీది తప్పు అనేటువంటి చర్చే లేదు. అది ఒక మూర్ఖ చర్చ. అసలు నాది రైట్ అంటాం పెద్ద మూర్ఖత్వం, నీది తప్పు అంటాం అంతకంటే పెద్ద మూర్ఖత్వం. యద్భావం తద్భవతి. నీ లోపల ఉన్నది ఏ భావమో నీకు ఆ భావాన్ని ఇష్టపడతావు. నువ్వు ఏ భావాన్ని ఇష్టపడుతున్నావో ఆ భావం వైపే నీ బుద్ధి సాగుతుంది. బుద్ధి కర్మానుసరణే, అటువంటి వైపే సాగుతావు నువ్వు. కాబట్టి మనం ఇటు సాగుతున్నాం. ఇది అర్థమైన వాళ్ళు ఇందులో సాగండి, ఇది అర్థం కాని వాళ్ళు మీకు అర్థమైన వాటిల్లో సాగండి. ఎవరు ఎలా సాగితే అలా దాన్ని పొందుతాం. కానీ మంచి వాళ్ళందరూ ఖచ్చితంగా ఆత్మజ్ఞానానికి వెళ్తారు, మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే మంచి దాని స్వభావము, స్వరూపము, లక్షణము, గుణము మంచి. అది కనుక అదే మంచి కనుక. ఆలోచించి చూడండి. అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకొని హాయిగా ఉండండి. అర్థం కాకపోతే అర్థం కాని చోట ఆచరిస్తున్న వాళ్ళు, ఆచరిస్తూ అర్థమవుతూ ఆచరిస్తూ సాగుతున్న వాళ్ళకి ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ విశ్లేషించుకుంటూ ముందుకు సాగుదాం. ఈ విశ్లేషణలన్నీ కూడా కేవలం మనం ఈ భావంలో స్థిరపడటానికి మనం చేసుకుంటున్న ప్రయత్నాలు అంతే. ఏం పెద్ద పెద్ద సాధనలు కాదు, పెద్ద పెద్ద విశేషాలు కాదు. విని అర్థం చేసుకొని ప్రశాంతంగా మీ భౌతిక జీవితాన్ని హాయిగా జీవించండి. జస్ట్ విని హాయిగా ఉండండి. కుదిరితో పావుగంట అరగంట ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నించండి. ఇలా మీ మొత్తం భౌతిక జీవితాన్ని మంచిగా జీవించండి. ఎవరికి హాని చేయబాకండి. మీ బాధ్యతలు కర్తవ్యాలు చక్కగా చేసుకోండి. సంతోషంగా ఉండండి. ఎప్పుడు అది లేదు ఇది లేదు ఇది ఉంది అది ఉందని లోటుపాట్లు మనసుని పొద్దున్నే లేవగానే దుఃఖంతో లేవబాకండి, లోటుతో లేవబాకండి, ఒక దిగులు హృదయంతో దిగులు మనసుతో లేవబాకండి. చక్కగా హుషారుగా లేవండి. జీవం, సజీవత్వం. మనం ఒక జీవం. ఎప్పుడు అది లేదు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది అసలు ఎతకబాకండి. అలా నీకు ఏది ఉందో దాంతో హాయిగా ముందుకెళ్ళిపో. సంతోషంగా ఉండు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచు. ఎప్పుడు చిరునవ్వులతో హాయిగా ఉండు. అలా ముందుకు సాగిపోండి. లోట్లు ఎత్తుక్కోబాకండి, లేని ఎత్తుక్కోబాకండి. ఉన్నదాంతో తృప్తిగా ఉండండి. ఉన్న వాటి కోసం ప్రయత్నించుకొని పొందాలనుకున్న వాటి కోసం ధర్మ ప్రయత్నాలు చేయండి. ఉన్న వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మీ శారీరక మానసిక ఆరోగ్యాలు జాగ్రత్తగా పెట్టుకోండి. మీ ఆర్థిక స్థితి జాగ్రత్తగా పెట్టుకోండి. మీ కుటుంబ స్థితి జాగ్రత్తగా పెట్టుకోండి. సమాజంలో మీకు మంచి పేరు ఉండేలా చూసుకోండి. మంచివాళ్ళు అనిపించుకోండి. చెడు తెచ్చుకోబాకండి, విరోధాలు పెట్టుకోబాకండి, శత్రుత్వ భావనలు అసలు పెట్టుకోబాకండి. వాళ్ళు ఎవరికి కూడా ఈ ఆత్మజ్ఞాన స్థితి అర్థం కాదు, రాదు. ఎప్పుడు మైత్రీ భావన. హాని చేసిన వాళ్ళ పట్ల కూడా మేలు కలిగి ఉండండి. ఎందుకంటే తెలియక హాని చేశారు, అంత అజ్ఞానం అది. అలానే హాని చేసే వాళ్ళందరి దగ్గర మోసపోమని కాదు, జాగ్రత్తగా ఉండండి. ప్రపంచంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నాస్తి జాగ్రత్తో భయం. జాగ్రత్త ఉన్నవాడికి భయమే ఉండదని చెప్పారు. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం, అది కూడా చెప్పారు. మీరు ఎప్పుడు చక్కగా మీకున్న తెలివిలో, మీకున్న ప్రజ్ఞలో, మీకున్న దాంట్లో కష్టపడండి, సంపాదించుకోండి. అలా సంపాదించుకునే వాళ్ళకి దుర్భిక్షం అంటే అసలు లేకపోవడం అనేది ఉండదు. ఎంతో కొంత ఉంటుంది, ఉన్నదంతా హాయిగా ఉండండి. ఇలా మనం రోజు చెప్పుకుంటూ మనను మనం ఒక స్థిరమైన మంచిలో స్థిరపరుచుకొని అలా ముందుకు సాగే ప్రయత్నం చేస్తే ఆత్మజ్ఞానం దానంతటి అదే వస్తుంది. ఎందుకంటే అది మన స్వరూపమే కనుక, మన స్వభావమే కనుక, అది మనమే కనుక దాన్ని మనం పొందకపోవడం అనేది అసలు ఉండదు. ఎక్కడో ఉన్నదైతే పొందేది. అది నేనే అయినప్పుడు పొందటం ఏంటి? నేనని తెలుసుకుంటే చాలు, ఆల్రెడీ పొందే ఉన్నాం. కానీ దానికి ఏం సాధనలు కూడా అక్కర్లా. జస్ట్ దానికి జ్ఞానం కావాలి, భావ మార్పు జరగాలి అంతే. శరీరం నేనన్నదే, శక్తి నేననే భావ మార్పు జరుగుద్ది అంతే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్నాళ్ళకి అర్థమవుద్ది. ముందు జీవితం జీవించుకుంటూ వెళ్ళండి, సన్మార్గంలో వెళ్ళండి, మంచిగా వెళ్ళండి, అదే అర్థమవుద్ది. సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ విశ్లేషించుకున్నాం.
అర్థం కాని వాళ్ళు, సరిగ్గా చెప్పలేదు అనుకున్న వాళ్ళు దయించి నన్ను క్షమించి వదిలేయండి, నేను అతి సామాన్యుడును, అందరినీ ఒప్పించి మెప్పించేలా చెప్పగలిగిన సమర్థత అసలు ఉన్నవాడినే కాదు. నేను చెప్పిన దాన్ని కూడా నేను నమ్మొద్దని చెబుతాను అందరికి. పరిశీలించండి, 1-2 సార్లు వినండి, మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.